ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం అస్మద్గురుభ్యో నమః. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం. యో నిత్యమచ్యుతపదాంబుజ యుగ్మరుక్మ వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దయైకసింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. అఖిల భువన జన్మస్థేమ భంగాదిలీలే వినత వివిధ భూతవ్రాత రక్షైక దీక్షే శృతి శిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవతు మమ పరస్మిన్ షేముషీ భక్తి రూపా. జై శ్రీమన్నారాయణ. భగవద్బంధులరా, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశుడు, ఆయన వైభవాన్ని వేనోళ్ళ కీర్తించినా ఎవరి తరం కానే కాదు. అది అనంతుడైనా లేదు బ్రహ్మ అయినా రుద్రుడైనా ఎవరి తరం కాదు అని మనం తెలుసుకున్నాం. ఎందుకంటే ఆ పరమాత్మ యొక్క గుణంలో ఆనందం అనేది ఒక గుణం. దాన్ని వర్ణించాలని వేదాలన్నీ బయలుదేరాయి. ఎంత వర్ణించినా ఆయనలో ఉండే ఆనందం అనే గుణాన్నే చెప్పలేకపోయినట. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అని వేదం తెలియచేస్తుంది. ఆయనలో ఉన్న ఆనందం అనే ఒక్క గుణాన్ని చెప్పడానికి బయలుదేరిన వేదాలు ప్రయాణించి ఇక మా వల్ల కాదు అని తమ వాక్కుని మనస్సుని రెండింటినీ విరమించుకున్నాయట. ఇక మేము చేయలేము, మా వల్ల కాదని. ఎందుకు అలా చేశాయంటే, మామూలుగా చెప్పలేకపోతే వాక్కుని విరమించుకోవచ్చు. మనస్సుని ఎందుకు విరమించుకున్నాయి అంటే కారణం, ఒకవేళ నోటితో చెప్పలేకపోయినా మనస్సుతో భావించవచ్చు కదా. మనస్సుతో చెప్పడం కూడా తరం కాదని చెప్పిందిట వేదం. అంత గొప్ప గుణాలు కలిగిన ఆ సర్వేశ్వరుని గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎంతని మనం చెప్పగలం? అటువంటి ఆ పరంధాముని గురించి పరమ ఋషులు మనకి అందించారు పురాణాలలో. ఒక్కొక్క పురాణంలో ఏ ఋషుల ద్వారా ఆ స్వామి వైభవం మనకుందో వాటిని తెలుసుకునే చిన్న ప్రయత్నం మనం చేస్తున్నాం. ఆ స్వామి ఎంత గొప్పవాడో నిన్న మనం తెలుసుకున్నాం. ఆయన్ని రాముడుగా కృష్ణుడుగా కూడా ఆయన పిలుస్తారని తెలుసుకున్నాం. ఒక్కొక్క నామం ఎంతెంత వైభవం కలిగిందో మనం తెలుసుకుంటున్నాం. ఆ నామాలను కనుక మనం శ్రవణం చేస్తే అభీష్ట సిద్ధి కలుగుతుంది అని కూడా మనకి తెలియజేస్తున్నాయి పురాణాలు. అందులో ఒక నామాన్ని అందరం ఇప్పుడు అనుసంధానం చేసుకుందాం. ఓం శేషద్వీప వసన్ముక్త పూజితాంఘ్రియుగాయ శ్రీవేంకటేశాయ నమః. శేషద్వీపం అని ఒకటి ఉందండి, శ్వేతద్వీపం అంటారు. ఆ శ్వేతద్వీపాన్ని కూడా పరమపదం అని కూడా పిలుస్తాం. ఆ ద్వీపంలో కొంతమంది మహానుభావులు అక్కడ ఉంటారు. వాళ్ళందరినీ ముక్త పురుషులు అంటారు. ఎవరు ముక్తులంటే, ఈ లోకంలో మనలాగా కొంతకాలం సంసారాన్ని అనుభవించి తిరిగేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఈ సంసార బంధంలోనే కొట్టుమిట్టాడేవాళ్ళు. వాళ్ళు అలా తిరుగుతూ ఉంటే వాళ్ళని బద్ధులు అంటారు. కానీ కొంతమంది పరమాత్మని పొందడం కోసం సజ్జన సాంగత్యం చేసి ఒక ఆచార్యుని అనుగ్రహాన్ని పొంది తద్వారా వాళ్ళు ఈ సంసార బంధాన్ని తొలగించుకుంటారు. వాళ్ళని ముక్తులు అంటారనమాట. అలాంటి ముక్తులు చేరేటటువంటి స్థానమే శ్రీవైకుంఠము అంటారు. దాన్నే మనకి శ్వేతద్వీపంగా తెలియజేస్తున్నారు. ఆ శ్వేతద్వీపంలో స్వామి అక్కడ ముక్త పురుషులంతా ఉంటారు. వాళ్ళంతా ఏం చేస్తుంటారు అంటే వాళ్ళకి చేసే కైంకర్యం ఒకటే. ఇక్కడి నుంచి శరీరం వదిలిన తర్వాత
నమ ఇత్యేవ వాదినః, నమస్కారాలు చేస్తూ ఉంటారు. అంతకంటే ఏం చేస్తారు? ఆ స్వామి కైంకర్యాలు చేస్తూనే ఉంటారట. అలాంటి ముక్త పురుషులందరూ ఆ స్వామిని కీర్తిస్తూ ఉంటారు. వాళ్ళకు కూడా వైకుంఠంలో స్వామిని చూడడం ఒక ఎత్తు అయితే, ఈ లోకంలో ఆ స్వామి కళ్యాణ గుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని అనుభవించాలని వాళ్ళకు కూడా కోరిక. అందుకోసం ఆ స్వామి ఎలా అనుగ్రహిస్తాడు అనేవి వాళ్ళకి అక్కడ తెలిసిపోతుంటాయి కదండి. నిత్యసూరులు కూడా వైకుంఠంలో ఉంటారు కదా. నిత్యసూరులు అంటే అనంతుడు, గరుత్మంతుడు, వీళ్ళందరూ అన్నమాట. ఈ భూమి మీదకి స్వామి వస్తున్నారంటే వాళ్ళు వచ్చేస్తారు. ఇంకా అక్కడ ఉండే పార్షదులు, మిగతా వారంతా కూడా ఆ ఆలయ సమీపంలో ఉండే తృణాలుగానో, తులసిగానో, ఏదో ఒక లతగానో, పుష్పంగానో వాళ్ళు కూడా మారిపోతూ ఉంటారు. ఎందుకని? అలా ఉంటే కనీసం ఆ రకంగా అన్న పువ్వుగా అన్న స్వామి సిగలో చేరచ్చు కదా. ఒక ఫలంగా ఉంటే స్వామికి వినియోగపడవచ్చు కదా. ఒక చెట్టుగా ఉంటే భక్తులు వచ్చేవారికి నీడనిచ్చి స్వామి అభిమానాన్ని పొందొచ్చు కదా. ఇలా ఒక్కొక్కరు ఆలోచిస్తూ ఉంటారట. అందుకే దిదే విశతి మానుష అని మన పెద్దలు చెప్తుంటారు, భట్రవారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరిక ఉంటుందిటండి. ఈ లోకంలో సామాన్యులందరికీ నేను లక్షాధికారిని అయితే బాగుండు అనిపిస్తుంది, లక్షాధికారికి కోటీశ్వరుని అయితే బాగుండు అనిపిస్తుంది, కోటీశ్వరుడికి నేను ఒక టాటానో బిర్లానో అయితే బాగుండు అనిపిస్తుంది. అంత ఉన్నవాడికి చాలా అనిపిస్తుందే, ఈ ప్రపంచానికి మొత్తానికి నేను నేతనైతే బాగుండు అనిపిస్తుంది. ప్రపంచానికే నేత అయిన వాడికి ఏమనిపిస్తుంది? చిన్న లోకాలకి ఏమన్నా ఏ ఇంద్రుడినో అయితే బాగుండు అనిపిస్తుంది అండి. ఇంద్రుడికి ఏమనిపిస్తుంది? ఎప్పుడు ఇదే డ్యూటీనా? ఏ బ్రహ్మగారు గానో రుద్రుడి గారు గానో ఉంటే బాగుంటుంది కదా. మాట్లాడితే వాడొచ్చి వీడొచ్చి నన్ను కొట్టి రాజ్యాన్ని అపహరిస్తూ ఉంటారు, దీనికంటే అది బెస్ట్ కదా అని వాడు అనుకుంటారట. మరి ఆ పైన ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు? పరమశివుడు కానీ బ్రహ్మ కానీ వీళ్ళంతా వైకుంఠంలో నిత్యసూరులు, అనంత గరుడ విశ్వక్సేనాదుల్లా మనమైతే ఎంత బాగుండు, ఎప్పుడు వైకుంఠంలో స్వామిని చూస్తూనే ఉండొచ్చు కదా అని వాళ్ళకి అనిపిస్తుందట. మరి వైకుంఠంలో ఉండే నిత్యసూరులకు ఏమనిపిస్తుంది? వాళ్ళకేమనిపిస్తుందో తెలిసిన, ఈ భూమండలంలో దివ్యక్షేత్రాలు ఎక్కడైతే ఉన్నాయో, శ్రీరంగం ఇలాంటి దేవాలయాల్లో కనీసం ఒక భిక్షుకుడుగా ఉన్నా చాలు. మన భట్రవారు అంటారు కదండి, రథ్యాసునాం అన్యతమో భవేయం. హే రంగనాథ, నీ ఆలయ పురవీధుల్లో తిరిగే ఒక సునక జన్మ వచ్చినా నాకు చాలు. నీ భక్తులు నీ ప్రసాదాన్ని తిని పారేస్తే ఎక్కడన్నా ఆ పడిన మెతుకుల్ని తింటా నేను. భక్తులు ప్రసాదం పారేయరు అనుకోండి, తినగా మిగిలిన ఉచ్చిష్టం ఉంటుంది కదా కింద ఎక్కడన్నా పడితే తెలియక, వాటిని తినని నేను ఆరగిస్తా, నేను ఉంటా అని కోరుకుంటారు. ఎంత గొప్ప కోరిక చూడండి. అలాగా వాళ్ళంతా నిత్యసూరులంతా అనుకుంటారట, ఆ దివ్య దేశాల్లో ఒక భిక్షుకుడుగా నేను తిరిగితే చాలు అని కోరుకుంటారట. ఎంత గొప్పతనం చూడండి. మనందరం భిక్షుకుడు అవ్వాలని కోరుకుంటామా? అనుకోం. మనం అయితే పెద్ద పోస్టే కావాలని కోరుకుంటాం. ఏదో వైకుంఠంలోకి వెళ్ళాలి, చక్కగా ఏదో చిన్న సేవ చేసుకోవాలి, నేనే ఒక ఆదిశేషుణ్ణి అయిపోతే బాగుండు, నేనే ఒక గరుత్మంతుణ్ణి అయిపోతే బాగుండు, స్వామికి అన్ని సేవలు చేస్తే బాగుండు అనిపిస్తూ ఉంటుంది. ఇలా ఒక్కొక్కరితో ఒక కోరిక కదా. కానీ వాళ్ళందరికీ ఎంత కోరిక ఉందో చూడండి. ఇలా భక్తులకి ఆయన సేవించడానికి వచ్చేవారికి నేను ఉపకరించాలి, వారు తినగా పడేసిన శేషప్రసాదం తినాలి, ఇది వాళ్ళ కోరికటండి. అందువల్ల ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరిక ఉంటుంది. ముక్త పురుషులకు కూడా ఏం కోరిక ఉంటుంది? వాళ్ళకు కూడా వైకుంఠానికి వెళ్ళిన తర్వాత అక్కడ సేవ చేస్తూ వీళ్ళకి ఒక గొప్ప శక్తి వస్తుందండి. వైకుంఠానికి వెళ్ళిన వాళ్ళకి ఏం శక్తి వస్తుంది? అష్టగుణ ఆవిర్భావం. వాళ్ళకి అపహత పాపాలు అంటావు, విజరహ ముసల్తనం రాదు, మృత్యువు రాదు, శోకం రాదు, వాళ్ళకి అసలు ఆకలి దప్పిక ఇవేముండవు, ఏమనుకుంటే అవి తీరుతూ ఉంటాయి. సత్యకామ సత్య సంకల్ప అంటారు. వాళ్ళ గొప్పతనం ఏమిటో తెలిసిన అండి, సకామచారో భవతి. వాళ్ళు అవసరమైతే ఎవరికీ తెలియకుండా అలా మాయమైతూ వెళ్ళిపోగలరటండి. సంకల్పాదేవ పితర సముత్తిష్టన్నని మనకు ఉపనిషత్తు చెప్తోంది. వాళ్ళు తలుచుకుంటే అవసరమైతే వాళ్ళ పితృదేవతల్ని, ఎవరెవరు పితృదేవతలు ఉన్నారో వాళ్ళని సాక్షాత్కరించుకోగలరట. ఇదంతా ఎవరి శక్తి? వారి పరమాత్మ యొక్క సంకల్పం చేత మాత్రమే ఇవన్నీ చేస్తారట. వాళ్ళు పరమాత్మ యొక్క సంకల్ప బలం చేత ఇవన్నీ వాళ్ళు
చేయగలుగుతారు అని మనకి పురాణాలు చెప్తున్నాయి, ఉపనిషత్తులు చెప్తున్నాయి. అందువల్ల వీళ్ళంతా ముక్త పురుషులు అనుకుంటారట. స్వామి ఇగో తిరుమలలో వేంచేసి ఉంటున్నట్ట, అక్కడ ఎందరో రాజులకి దర్శనాన్ని ఇస్తున్నాడు, ఋషులకి దర్శనాన్ని ఇస్తున్నాడు, మనం కూడా వెళ్ళాలి అని వాళ్ళంతా కూడా అనుకుంటూ ఉంటారట. అలా ఉన్నటువంటి ఆ ముక్త పురుషులందరి చేత కూడా స్వామి పూజించబడేటువంటి గొప్ప పాదాలట ఆ శ్రీ వెంకటేశ్వర స్వామివి. అందుకే చెప్తున్నారు, శేషద్వీప వసన్ముక్త పూజితాంఘ్రియుగాయ శ్రీ వెంకటేశాయ నమః. స్వామి అలాంటి ముక్త పురుషుల చేత కూడా నీ పాదాల ఆరాధనలు అందుకుంటున్నాయ్యా, నువ్వెంత గొప్పవాడివో అని ఆ స్వామిని చక్కగా ప్రార్థన చేస్తున్నారు. ఇంకొక నామం ఓం శేషపర్వత రూపత్వ ప్రకాశన పరాయ శ్రీ వెంకటేశాయ నమః. స్వామి ఎంత గొప్పవాడంటే ఎవరైనా సరే ఎక్కువ ఏ కోరికలు కోరుకుంటారో ఆ కోరికకు తగ్గట్టుగా వాళ్ళకి ఆ ఫలాలు ఇస్తూ ఉంటాడు. మనం చూడండి, స్వామి ఎప్పుడు నా శిరస్సునే నువ్వు ఉండాలి అని కోరాడు భద్రుడు తపస్సు చేసి. వెంటనే ఆ భద్రుడే గిరి అయిపోయాడు, పర్వతం భద్రగిరి అంటారు. ఆయన మీద వచ్చి రామచంద్రుడు కూర్చోలా భద్రాచలంలో. అలా ఆదిశేషుడు కూడా తపస్సు చేసేట. ఆదిశేషుడు తపస్సు చేయడానికి గల కారణాలు మనం విన్నాం. ఆదిశేషుడు ఒకసారి పెరుమాళ్ళ దగ్గర కాపలా కాస్తూ ఉండగా వాయుదేవుడు ఒకసారి దర్శనం చేసుకోవడానికి వెళ్ళాలనుకున్నట్ట. ఇది పురాణాల్లో ఒక్కొక్క పురాణంలో ఒకలా మనకి కనపడుతూ ఉంటుంది. లోపలికి వెళ్తుంటే ఇప్పుడు వెళ్ళడానికి వీల్లేదన్నట్ట. నా బలం ఎంత నీ బలం ఎంత తెలుసునా అన్నట్ట వాయుదేవుడు. అవసరమైతే ఒక్కసారి ఊదేశానంటే ఎగిరిపోతావు జాగ్రత్త. సహజంగా ఇలా అంటూ ఉంటారండి. ఎప్పుడైనా స్వామివారిని కలవడానికి ఎవరైనా వచ్చారనుకోండి, అయ్యా కాసేపు వెయిట్ చేయండి అన్నాను, ఎవరో తెలుసా నేను, నువ్వు ఎవడైతే నాకేంటి, కూర్చోండి అని మర్యాదగా చెప్తే వింటారా ఎవరైనా? ఎవరు వినరు. కాదండి కాసేపు కూర్చోమన్నారండి అని మన వాలంటీర్స్ చెప్పారనుకోండి, ఎవరు నువ్వు, ఇక్కడ పని చేయడానికి వచ్చినవాడు, నేను ఎవరో ఎప్పుడైనా చూసావా నువ్వు, అసలు వాడిని చూసేది ఏమిటి? అసలు చూడండి మనకు అనిపిస్తుండదు మళ్ళీ ఆశ్చర్యం. ఒక వ్యక్తి చెప్పినప్పుడు తప్పకుండా అలాగే అని కూర్చొని ఒక నమ్రత కావాలి కదా. నేను ఎవరో తెలుసా, ఏంటి నీకు తెలిస్తే ఏంటి, ఆ గర్వమే ఉండకూడదు కదా. మనిషికి చాలా మనకు వచ్చేదే అదండి. నిజానికి వచ్చిన స్థానం ఎటువంటిది, ఆ స్థానం దగ్గర ఉండకూడదు ఎటువంటిది. పోనీ ఏమన్నా స్వామివారు ఖాళీ కూర్చుంటారా? వారు టైం దొరికితే ఎవరన్నా వచ్చారంటే వారి తిండి కూడా మానేసి గబగబా వారిని పంపించేస్తారు. మేము అంటుంటాం, స్వామి వాళ్ళు అందరూ ప్రసాదాలు తినొచ్చారు, మీకు సమయం అవుతుంది కదా, మీరు కూడా ఒకసారి తీసేసుకొని వచ్చి కూర్చోవచ్చు కదా అని. వాళ్ళు ఎందుకు వెయిట్ చేయించడం, వెళ్ళిపోతారు కదా అని వస్తారు. వారు అలా వెళ్ళగానే ఇంకోడెవడో వస్తాడు, వారు వెళ్ళగానే ఇంకోడెవరో వస్తారు. ఎవడికి వాడికి నేను ఇప్పుడే వెళ్ళిపోతాను, ఇప్పుడే కదా వచ్చింది 2 seconds అంటాడు. వాళ్ళకి 2 secondsే. మరి గురువుగారికో సామాన్యంగా మనం చూసే ఆచార్యులకే ఇలా ఉంటే నిజంగా దేవుడే వస్తే ఆయన్ని రెస్ట్ ఇస్తామా? అరెస్ట్ చేసేస్తామండి. రెస్ట్ ఉండదు, పాడు ఉండదు. అందువల్ల చూడండి, దైవానికి కూడా అంతే. పరమాత్మ ఎంత గొప్పవాడో చూడండి. అటువంటి ఆ స్వామి దగ్గరికి వెళ్ళే సందర్భంలో ఎవరినన్నా ఆపామా అంతే సంగతులు. అందుకని వాళ్ళకి అవతల వాడికి తననేదో చూపించుకోవాలి, నా అంత గొప్పవాడు లేడని అనుకుంటాడు. నెక్స్ట్ అక్కడ ఉన్నవాడు ఎవడో ఎందుకు పనికిరానివాడు, తక్కువవాడు అనుకుంటారు. కానీ గురువుగారు అక్కడ ఎవరన్నా ఒక వాలంటీర్గా పెట్టారు అంటే అతను సేవకుడు ఎంత గొప్పవాడు, సేవ చేసేవాడిని గౌరవించడం అనేది కూడా మంచిది. ఒక్కోసారి సేవ చేసేవాడు కూడా దురుసుగా మాట్లాడచ్చు, ఎందుకంటే అహం వస్తుంది కదండి. సామాన్యమైన పదవి వస్తేనే కళ్ళు ఎక్కడికో వెళ్తాయి. మరి గురువుగారు పెట్టిన చోట మనం ఉన్నామంటే ఎంతటి పెద్దవాళ్ళు వచ్చినా వీళ్ళ పర్మిషన్ తీసుకోవాలి కదా. అప్పుడు ఇలా చెస్ట్ పైకి లేచిపోతుంది. ఒకంత గర్వం వారికి రావచ్చు, రానివ్వండి, మంచిదే. కానీ మనం వాడిలో ఉన్న గర్వాన్ని కర్వం చేసే స్థితి మనకి అలవాటు అవ్వాలి. గురువు అది అనుగ్రహిస్తాడు, దైవం ఇస్తాడు. నమ్రత మీకు తెలియదు. ఒక చిన్న విషయం చెప్తా. 2008 అప్పుడు ఇంకా మన ఆశ్రమంలో ఇంకా బిల్డింగ్స్ అన్నీ అవుతున్నాయి. ఉన్నప్పుడు మాకు తెలిసిన డిఎస్పి మోహన్ రావు గారిని, ఇప్పుడు సెక్యూరిటీ ఇన్ఛార్జ్ ఆయన మన ఆశ్రమంలో.
అప్పట్లో ఆయన ఒక ₹1,00,000 చెక్ తీసుకొచ్చి గురువుగారికి ఇవ్వాలని వచ్చాడు. వస్తే నాకు బాగా పరిచయం ఆయన. ఏమండి మోహన్ రావు గారు ఏంటి వచ్చారని అడిగితే ఆయన అన్నాడు, స్వామి చెక్ ఇద్దామని వచ్చా, ₹1,00,000 3 సార్లు అన్నాడు నాతో. సర్లే అలాగే ఉండండి, నేను పరిచయం చేస్తా, స్వామికి చెప్తా అని అన్న. స్వామివారు సంధ్యావనం చేసుకుని అన్ని జపం చేసుకుని ఆరాధనకని బయలుదేరి వెళ్తున్నప్పుడు స్వామి ఈయన డిఎస్పి గారండి, రిటైర్డ్ అయ్యారు మొన్న మధ్య, ఆయన కైంకర్యం చేస్తున్నారండి, ₹1,00,000 అండి, ₹1,00,000 ఇస్తున్నాను అన్నాడు. మంచిది అని వెళ్ళిపోయారండి, తాకి వెళ్ళిపోయారు. ఆయన నాకేమనిపించింది, అరే ఒక మాట కూడా మాట్లాడలేదే స్వామివారు అని నేను అనుకున్న తర్వాత ఆయన ఫీల్ అయ్యాడు, అరే ఇంత ₹1,00,000 మాటలా తీసుకొస్తే తాకి మంచిదని వెళ్ళిపోయారు, పండుగలా ఏమో లేదని పాపం అనుకున్నాడు. అక్కడ ఒక తెల్లటి మామగారు తెల్ల చీర కట్టుకుని వస్తారు, మామగారు ఇప్పటికీ ఉన్నారు, ఒక ఆవిడ ఒత్తులు చేసుకొస్తుంటారు ఆవిడ బస్సులో ఎక్కడి నుంచో. ఒత్తులన్నీ తయారు చేసుకుని ఇంత డబ్బా తెచ్చి దాని మీద ఒక ₹11 పెట్టి, మా అమ్మ అయ్యా అన్ని బస్సులు మారి వచ్చాను నాయన, నీకు దీపారాధనకి ఒత్తులు తెచ్చాను ఆయన. బాగుంది మా అమ్మ, నీ ఒత్తులే దేవుడికి వాడుతున్నావు అని ఆవిడతో అరగంట మాట్లాడారు. మాట్లాడిన తర్వాత మా మోహన్ రావు గారు స్వామి వెళ్ళిపోయిన తర్వాత నాకు ఇలాగే ఇవ్వాలి అనుకుంటున్నాడు. ఏమైందా, ఎందుకు ఏమైనా బాధపడుతున్నాడు, ఏం తిడతాడో ఏమిటో అనుకున్నా. ఆయన అన్నాడు, స్వామి నాకు అహంకారం స్వామి, నిజంగా అహంకారం స్వామి. ఏమైందా అన్న అంటే, నిజానికి స్వామివారిని ఏమన్నా అనుకుంటాడేమో అనుకున్నా కానీ ఆయనే తిట్టుకుంటాడని నాకు అర్థం కాదు. ఆయన అన్నాడు, నేను ఇంత గర్వం ఏంటండి, ఆ మా అమ్మని చూసి సిగ్గు తెచ్చుకోవాలి నేను అన్నాడు. ఏమైందా అన్న, ఆ మా అమ్మ చూడండి 4 ఒత్తులు తెచ్చింది, ఒత్తులు తయారు చేసిన ఆయన, ఒత్తులు చేశాను ఆయన అని అంది. గర్వం ఎక్కడా లేదు, నేనేదో ఇస్తున్నా కదా అని ప్రెస్టేజ్ ఇష్యూకి పోయా స్వామివారు, అందుకే స్వామివారు నన్ను చూడలేదు, దాన్ని తాకి వెళ్ళిపోయారు, కనీసం తీసుకొని కూడా తీసుకోలేదు. నిజమండి, ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఎన్నో మనం చూస్తూ ఉంటాం. చూసామా చూడలేదా? అలాంటి భావంతో వచ్చే వాళ్ళకి మాట్లాడరు, వెళ్ళిపోతారు. ఏదీ లేకుండా ఎక్కడో దూరంగా నించున్నాం కానీ పిలుస్తారు, ఏమో ఎక్కడి నుంచి వచ్చావో అని మాట్లాడతారు. అది వాళ్ళ అనుగ్రహం అన్నమాట, అంటే వాళ్ళ అదృష్టం, వాళ్ళ మీద ఆచార్య కటాక్షం అలా ప్రసరిస్తూ ఉంటుందన్నమాట. అలాగా భగవంతుడు కూడా ఎవరినైనా ఎప్పుడైనా ఎలా అనుగ్రహిస్తాడనేది ఎవరికీ తెలియదు. ఇదిగో ఏదో కారణం లేకుండా ఏవి జరగవు. ఆదిశేషుడు కూడా వాయుదేవుడిని ఆపితే కోపం వచ్చింది వాయుదేవుడికి. నా బలం ఎంతో తెలుసా, ఉఫ్ అన్నానంటే ఎగిరిపోతావు అన్నట్టండి. కాసుకో అయితే అన్నట్ట. సరే ఇగో ఆ పర్వతాన్ని తీసుకురా అని మేరు పర్వతాన్ని తెచ్చి అక్కడ పెట్టాడు. మేరు పర్వతం యొక్క కుమారుడిని, చిన్న పిల్లవాడు, ఆయన పర్వత రూపంలో ఉన్నాడు. ఆ గిరిని నువ్వు గట్టిగా పట్టుకో, నేను ఎగరగొడతాను, నీ బలం ఎంతో నా బలం ఎంతో చూద్దాం అన్నట్టు వాయుదేవుడు. రైట్, దాన్నే ఉంది అన్నాడు ఆదిశేషుడు. గట్టిగా చుట్టి 10,000 పడగలతో ఆ పర్వతాన్ని గట్టిగా నొక్కాడు కిందకి ఆదిశేషుడు. ఈ భువనాలన్నీ మోసేది ఆయనే కదా. వాయుదేవుడు ఎంత ఊదినా లేవలేదు పైకి. అలా లేవకపోయేసరికి వెంటనే ఆ వాయువు ఇంకా ప్రచండ వేగంతో వీస్తున్నాడు. దాంతో ముల్లోకాలన్నీ వణికిపోతున్నాయి, గజగజలాడిపోతున్నాయి. దేవతలంతా వచ్చి ఆదిశేషుడిని ప్రార్థించారట. నాయనా స్వామి అనగానే ఒకసారి ఆదిశేషుడు ఆ పడగలతో పైకి ఇలా ఎత్తి అలాగా అన్నాడు. ఇదే ఛాన్స్ అనుకుని ఊదాడు వాయుదేవుడు. ఎగిరి సువర్ణముఖరి నదీ తీరంలో పడ్డాడు ఈ పర్వతంతో పాటుగా. అక్కడే కూర్చొని నిశ్చేష్టుడై తపస్సు చేశాడు ఆదిశేషుడు. తానే పర్వత రూపమయ్యాడని ఒక ఐతిహ్యం. ఇంకో ఐతిహ్యం ఏమిటి అంటే, నారదుల వారు ఒకసారి స్వామి సన్నిధికి వచ్చారట. వచ్చినప్పుడు భగవంతుడు అడిగట, ఎక్కడ నేను వస్తే బాగుంటుంది అని అడిగితే నారదుడు సూచించేట, స్వామి సువర్ణముఖరి నది ఉంది, అక్కడికి వస్తే చాలా మంచిది, ఆ ప్రాంతంలో ఆ పక్కన నువ్వేం చేస్తుంటే మంచిది అని అడిగితే సరే అయితే అని వెంటనే ఆదిశేషుని పిలిచి, ఎక్కడికి వెళ్ళినా ముందు నువ్వే వెళ్ళాలి కదా, నువ్వు లేకపోతే నాకు ఎక్కడికి వెళ్ళటం అనేది అంత పెద్ద ఇచ్చే ఉండదు. అందుకే చూడండి, కృష్ణావతారాన్ని మనం తీసుకున్న, కృష్ణుడుగా తాను అవతరించడానికి ముందు ఎవరిని పంపాడు? ఆదిశేషుణ్ణి. నాగపర్యంకముత్సృజ్యహి, ఉత్సృజ్య అంటే ముందుగా ఆయన్ని ఎత్తి పంపించాడు. సృజ్య అంటే పుట్టించడం అనమాట. ముందు దాన్ని పుట్టించి తర్వాత ఆయన వచ్చాడు. ఆగతో మధురాం పురీం అంటారు. అలా ముందు ఆదిశేషుని పంపించి ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత పర్వతాకారంలో అయిన తర్వాత
అక్కడికి తాను వెళ్ళాడు, వెళ్తానన్నాడు. అప్పుడు ఆదిశేషుడు అంటారట, స్వామి తప్పకుండా నేను పర్వత రూపాన్ని ధరించి అక్కడ ఉంటా. స్వామి అంటాడు, నీ శిరస్సు మీద నేను ఉంటానన్నాడు. అంటే శిరస్సు మీద ఆదిశేషుడు, శిరస్సు మీద వెంకటేశ్వర స్వామి. స్వామి యొక్క మధ్య భాగంలో, ఆదిశేషుని మధ్య భాగంలో నరసింహస్వామి ఉంటారు, అదే అహోబిలం. స్వామి సన్నిధిలోనే నేను ఉంటా అన్నాడు పరమశివుడు. చాలా చమత్కారం అండి. పరమశివుడు వచ్చి ప్రార్థన చేస్తాడు, మీరు ఎక్కడ ఏ గుళ్ళు వెళ్ళండి, ఎక్కడ ఏ క్షేత్రానికి వెళ్ళండి, పైన స్వామి ఉన్నాడా, కింద పరమశివుడు ఉంటాడు. ఎందుకంటే ఆ స్వామి ఆరాధన తీర్థాన్ని మొత్తాన్ని ఆయనే సేవిస్తుంటాడు పరమశివుడు. ఎక్కడ ఏ క్షేత్రంకైనా వెళ్ళండి. అందువల్ల మీరు ఇక్కడే చూడండి, ఇక్కడ రాముడు పైన, కింద పరమశివుడు. చూశారు కదా, పైన వెంకటేశ్వర స్వామి, కింద పరమశివుడు. అలాగే తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధి కూడా మీరు చూస్తే పైన వెంకటేశ్వర స్వామి ఉంటే, సుబ్రహ్మణ్యేశ్వరుడు తనకున్నటువంటి దోషాలు తొలగించుకోవడానికి తపస్సు చేస్తూ ఆయన అడుగుతాడు, నేను ఇక్కడే ఉంటా స్వామి అంటే, అప్పుడు అంటాడు, ఇక్కడ కాదు, నువ్వు తోక దగ్గర ఉండమంటాడు స్వామి. అందువల్ల ఆయన తోక దగ్గర ఉంటారు. అదే మనందరం శ్రీశైలం అంటుంటాం కదా, అక్కడ పరమశివుడు ఉన్నాడు అని అంటారు. ఇది మనకి తెలియజేస్తుంది పురాణం మధ్య భాగంలో. అందుకని ఆదిశేషుడు అంటాట, స్వామి స్థాస్యామి గిరిరూపధృత్, నేను గిరిరూపాన్ని ధరించి ఉంటా, కానీ మీరేం చేస్తారో తెలుసా, భవాంస్తురమయాసార్థం మమ సానుషు రంస్యతాం. స్వామి మమ సానుషు అంటే నా యొక్క శృంగాల మీద చక్కగా మీ ఇద్దరు విహరించండి అమ్మతో కలిసి. ఈ శ్లోకం మనకి రామాయణంలో కూడా ఇలాగే కనపడుతుంది. ఏమంటాడు లక్ష్మణస్వామి, ఇక్కడ లక్ష్మణస్వామి, ఇందులోనేమో ఆదిశేషుడు, ఇద్దరు ఒకటే భావం, ఒకటే అవతారం కదా. అరణ్యాలకి లక్ష్మణస్వామిని వద్దంటే రాముడు, నేను వస్తా అన్న, నన్ను తీసుకువెళ్ళు అంటాడు. వద్దయా అని చెప్పిన తర్వాత, కాదు కాదు కూడదు, నేను ఉండలేను అంటాడు. సరే వేరే విషయం అనుకోండి. రమ్మన్నప్పుడు ఒక మాట అంటాడు లక్ష్మణస్వామి, అన్న నేను వస్తే లాభం ఏంటో తెలుసా, భవాంస్తు సహ వైదేహ్య గిరిసానుషు రంస్యసే. గిరిసానుషు అంటే పర్వత చర్యల్లో నువ్వు సీతమ్మతో కలిసి విహరించు, నేను అన్ని పనులు చేస్తా, అహం సర్వం కరిష్యామి అంటాడు లక్ష్మణస్వామి. అదే ఆదిశేషుడు ఇక్కడే ఉంటున్నాడు, నేను ఉంటాను, మమసానుషు రంస్యసే, నా శిరస్సు మీద నువ్వు అమ్మ కలిసి ఆడుకోండి, చక్కగా విహరించండి అని చెప్పి ఒకటే శ్లోకంలో భవామస్తు రమయ అంటాడు. నీతో పాటు అంటే రమతో పాటుగా నువ్వు చక్కగా విహరించు అని బ్రహ్మాండ పురాణంలో స్వామి తెలియజేశాడు అనంతుడు. అలా అనంతుడు స్వామి యొక్క అనుజ్ఞ తీసుకొని అక్కడికి వెళ్ళి పర్వత రూపంలో ఉన్నాడు అని మనకి పురాణం చెప్తుంది ఈ నామంలో. తర్వాత నామం ఏం చెప్తుందో తెలుసుకుందాం. ఓం సానుస్థాపిత తార్క్ష్యాయ శ్రీ వెంకటేశాయ నమః. ఈ తిరుమల కొండలలో సాక్షాత్తు గరుత్మంతుడిని అక్కడ వెంచేసి ఉండమని చెప్పాడు వెంకటేశ్వర స్వామి అనేది కూడా ఇందులో మనకి తెలుస్తుందన్నమాట. ఏమిటి ఇందులో అంటే వామన పురాణం అలాగే మిగతా పురాణాలన్నీ తెలియజేస్తున్నది ఒకటే. ఆదిశేషుడు పర్వతంగా అవతరించాడు కదా, ఆ పర్వతం మీదే గరుత్మంతుడిని కూడా ఉండమన్నాడు. ఆదిశేషుడిని పిలిచి చెప్పేట, ఆదిశేష నీ శిరస్సున గరుత్మంతుడు ఉంటాడు, ఆ గరుత్మంతుని పైన నేను అధివసించి ఉంటాను, అందువల్ల ఈయన్ని కూడా అక్కడ ఉండని నువ్వే వహించు అని చెప్పేట. అందువల్ల అలాగా ఈయన కూడా ఈ కొండ మీద ఉన్నారు. సాను స్థాపిత తార్క్ష్యాయ, ఆ గరుత్మంతుడు కూడా ఈ కొండల్లో ఉండడానికి గల కారణం ఇదేనండి అని మనకి తెలియజేస్తున్నారు. ఇంకొక నామం కూడా తెలియజేసుకుందాం. ఓం తార్క్ష్యాచలవాసినే శ్రీ వెంకటేశాయ నమః. గరుత్మంతుడు అంటే ఎంత ఇష్టమో స్వామికి, అందుకే గరుడాద్రి అంటారు కదా. ఈ నామం కూడా అదే, తార్క్ష్య అంటే గరుత్మంతుడే. ఆ గరుడాచలము అని అంటారు కదా దాన్ని,
ఆ పర్వతం మీద అధివసించే ఓ వెంకటేశ నీకు నమస్కారము. ఏమిటి గరుడాచలం అని ఎందుకంటున్నారు? తార్క్ష్యం అంటే ఎవరు? గరుత్మంతుడు కదా. గరుత్మంతుడు అంటే వేదాత్మ విహగేశ్వర, సాక్షాత్తు వేదమే. అలాంటి ఆ వేదమే ఆ పర్వతంగా ఉంది కనుక ఆ పర్వతాన్ని వేదాద్రి అని కూడా పిలవచ్చు. ఏమంటారు పర్వతాన్ని? వేదాద్రి. అందువల్ల ఆళ్వార్లు అందుకే అంటారు వేంగడ వెర్పన విళంగం వేద వెర్పే అని. ఆ పర్వతం సాక్షాత్తు వేదస్వరూపం అంటాడు. వేదం అంటే సాక్షాత్తు గరుత్మంతుడే. అందుకే ఆలయాలకు వెళ్తే ధ్వజస్తంభం అంటారు కదా, దాన్నే గరుడ స్తంభం అంటారు, దాన్నే వేద స్తంభము అంటారు. అక్కడ సాష్టాంగ నమస్కారం చేశాకే లోపలికి వెళ్ళాలి. అంటే నేను నిన్ను అంగీకరిస్తున్నాను భగవంతుడా అని చెప్పడం అన్నమాట ఆంతర్యం. అలా చెప్పి లోపలికి ప్రవేశించాలి అంటారు. అటువంటి ఆ పర్వతంగా ఆ స్వామి అక్కడ వేయించేశాడు అని మనకి ఆళ్వార్లు కూడా తెలియజేశారు. మరయాయ్ మరైపురుళాయ్ అంటూ వేంగడత్తాన, వేంగడ పర్వతం ఏమిటి? మరయాయ్, మరై అంటే వేదము అని. అటువంటి పెరియాళ్వార్ల యొక్క పాసురాల్లో కూడా మనం చూస్తున్నాం. వేద పొరుళే ఎన్ వేంగడ, ఎన్ వేంగడవా, సాక్షాత్తు ఆ వేద స్వరూపమే. అదిగో ఆ వేదం చేత కీర్తించబడే ఆ స్వామి అక్కడ వేంగడవా పర్వత రూపంలో ఉన్నాడు. ఆ పర్వత రూపమే వేదము అంటూ పెరియాళ్వార్లు, తిరుమంగయ్య ఆళ్వార్ వీళ్ళంతా కీర్తిస్తుంటారనమాట. ఆ స్వామి యొక్క వైభవం ఇంకా ఎలా ఉంటుందో ఆ కొండ మీద. ఈ పర్వతం ఒక వైభవం అయితే ఆ పర్వతం మీద ఆయన ఎలా వచ్చాడో మనకి తెలియజేస్తోంది పై నామం. ఓం మాయాగూఢ విమానాయ శ్రీ వెంకటేశాయ నమః. ఆ స్వామి ఎవరు ఆ కొండ మీదకి వెళ్ళినా వాళ్ళకి సాక్షాత్కరిస్తూ ఉంటాడు. ఎలా? స్వామి పుష్కరిణి నుంచి తనకంటూ ఒక విమానం ఉంటుంది. ఆ విమానంలో అలా సాక్షాత్కరిస్తాడట. ఆ విమానానికే పేరు ఆనంద విమానము అంటారు. ఆ విమానంలో అందరికీ దర్శనమిస్తూ ఉంటాడు. వామన పురాణం మనకి తెలియజేస్తోంది, ఈ స్వామి ఈ ఆనంద విమానంలో వచ్చి సంకల్పం అందరికీ దర్శనమిస్తుంటే ఒకసారి అగస్త్యుడు మొదలైన వాళ్ళకి ఆ పుష్కరిణి దగ్గర ఉన్నటువంటి విమానం కనపడలేదట. వాళ్ళందరూ వెతికేట, ఎక్కడుంది? చాలా కాలం అక్కడ ఉండి ఎక్కడ వెతికినా కనపడలేదు. అయ్యో ఏమైంది? అహోపత మహాశ్చర్యం అంటూ వాళ్ళంతా కూడా ఆ విమానం కనపడకపోయేసరికి ఆశ్చర్యపోయారు. అక్కడే ఉంది విమానం, కానీ పరమాత్మ యొక్క మాయ. మాయ అంటే ఆశ్చర్య చేష్టితములు అని అర్థం. ఆశ్చర్యమైనటువంటి తన చేష్టితాలతో అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి గోచరించకపోయేసరికి ఏమైపోయింది అని అడిగితే అక్కడ వామదేవుడు మొదలైన వాళ్ళంతా కూడా నిమి చక్రవర్తి యొక్క కుమారుడైనటువంటి జనకుడు, ఆ వంశమంతా జనకులే, కానీ నిమి కుమారుడు మొట్టమొదట నిమిని శరీరాన్ని మదిస్తే పుట్టినటువంటి వాడు జనకుడు. ఆ జనకుడు అడిగేట, ఏమిటి అసలు ఈ కొండ యొక్క వైభవం ఏమిటి, ఆ ప్రాశస్త్యం ఏమిటి, మీరంతా ఏం వెతుకుతున్నారు అని చెప్తే అప్పుడు చెప్తారు వీళ్ళంతా, నాయన ఈ కొండ మీద సాక్షాత్తు సర్వేశ్వరుడు వసించి ఉంటాడు. ఈ కొండంతా పరమ పవిత్రమే, ఎక్కడ దేన్ని చూసినా సరే అంతా కూడా సర్వేశ్వరుడే. ఇక్కడ విమానం ఉంది, ఆ విమానం ఆనంద విమానం అంటారు. ఆ విమానంలో స్వామి ఉన్నాడయ్యా, ఆయన్ని చూడడం కోసం మేము ఇక్కడికి వచ్చాము. 12 సంవత్సరాల కాలం ఇక్కడ స్వామి పుష్కరణలో స్నానాదులు చేస్తూ అష్టాక్షరి మహామంత్రాన్ని జపిస్తూ, అష్టాక్షరి అంటే మామూలు మంత్రం కాదు కదా, అలాంటి జపం చేస్తూ ఉండగా అంతకుముందు దర్శించినటువంటి ఆ విమానం ఇప్పుడు మాకు దర్శనానికి కనపడటం లేదు. ఏమిటి ఆశ్చర్యం అని మేమంతా వెతుకుతున్నాము అని వాళ్ళంతా చెప్పారట. అప్పుడు సర్వేశ్వరుడు వీళ్ళందరి యొక్క ఆర్తిని చూసి ఆ పుష్కరంలోంచి ఆనంద విమానంతో పైకి వచ్చి దర్శనమిచ్చి అప్పుడు స్వామి ఒక మాట చెప్పాడు. ఎంత అద్భుతమో చూడండి, ఇది ఎంతో తపస్సు చేస్తే తప్ప కనపడని ఆ విమానం మనందరికీ కళ్ళకు కనపడేలా చేయడానికి పరమాత్మ చేసిన ఒక అద్భుతమైన ప్రయత్నం.
ఋషులంతా ప్రార్థించారు, స్వామి మాకు గోచరమవు గోచరమవు అని. అప్పుడు చెప్పాడు ఆయన, ఆగామిని కలౌచాపి సంప్రాప్తే పుణ్యముత్తమం విమానం సర్వపాపఘ్నం విష్ణునాధిష్ఠితం సదా మనుజైరేవ తద్భక్తై కారితం లక్షణాన్వితం అని ఇందులో తెలియచేశారు. ఆ శ్రీనివాసుని సేవిస్తే ఎంత దోషాలన్నీ తొలగిపోతాయో, ఆ ఆనంద విమానాన్ని చూస్తే కూడా అంతే పాపాలన్నీ పోతాయి. అందరి పాపాలు పోతాయి. ఎందుకు అంటే ఆ విమానంలో సదా ఆయన శ్రీనివాసుడు వసించి ఉంటాడు. మనకి ఆగమ గ్రంథాలు కూడా చెప్తున్నాయండి, ఆలయంలో దేవుణ్ణి చూడలేకపోతే ప్రాకారాన్ని చూసినా, లేదు గోపురాన్ని చూసినా, శిఖరాన్ని చూసినా ఆ పుణ్యం వస్తుంటండి. లోపల స్వామిని దర్శించినంత శక్తి వస్తుంటండి, అంత గొప్పది. అందులో ఈ ఆనంద విమానం సామాన్యమైనది కాదు, సర్వ పాపఘనం, అందరి పాపాలని తొలగించేస్తుంది. ఎందుకు అంటే విష్ణు ఎప్పుడు అధిష్ఠించి ఉంటాడు ఆయన. అలాంటి ఆ స్వామి రాబోయే కాలంలో అందరు మనుషులందరినీ తరింపజేయడం కోసం ఆయన ఆ విమానంతోనే సాక్షాత్కరించాడు. ఆ బయట నుంచి విమానం చూస్తే చాలటండి, నాకు దర్శనం రాలేదండి, అయ్యయ్యో అవ్వలేదండి, బాధపడక్కర్లేదండి. నిజంగా శిఖరాన్ని చూస్తే చాలు. మేము ఎప్పుడన్నా ఈ మధ్య తిరుపతి వెళ్తున్నాం, ఎప్పుడన్నా వెళ్తే మన మఠంలోంచి ఆ కిటికీలోంచి చూస్తే విమానం కనపడుతుంది. ఎప్పుడు వెళ్ళినా ఆ విమానాన్ని అద్దంలోంచి చూస్తూ ఉంటా. మన వాళ్ళని అనిపించి ఆ విమానం చూడండి, విమానం చూడండి అని మన వాళ్ళతో కూడా చెప్తూ ఉంటాం. ఎప్పుడు విమానం చూస్తే చాలండి, లోపలికి ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకుంటే చాలు. ప్రతిసారి మనమే వెళ్ళాలి. ఆయన్ని ఇబ్బంది పెట్టి ఇంకోటికి దర్శనం లేకుండా అవకాశం ఉంటే వెళ్ళొచ్చు, కాదని కాదు. కానీ ఎన్ని కోట్ల మంది దర్శించాలండి ఆ స్వామిని. ఇంతవరకు కూడా వెంకటేశ్వర స్వామి చూడని వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. మీలో ఎవరైనా ఉన్నారా చూడని వాళ్ళు? అయ్యో, 2-3 ఉన్నారండి, 4 ఉన్నారు. వెళ్ళండి, చూడండి. అలాంటి వాళ్ళకి అవకాశాలు రావాలి. అంత గొప్పవాడండి శ్రీనివాసుడు. ఆ స్వామి తన మాయతో అంటే తన ఆశ్చర్య చేష్టితాలతో దాన్ని ఒక్కోసారి కనపడకుండా చేశాడు అప్పట్లో. కానీ కలియుగంలో అందరికీ దర్శనమయ్యేలా నేను ఇస్తాను. ఆ ఆనంద విమానాన్ని చూస్తే చాలు అందరి పాపాలు తొలగిపోతాయి. అందుకే ఆ విమానాన్ని ఎవరు తొక్కకూడదండి, అర్చకులు తప్ప. పైన కుంభప్రోక్షణ చేస్తే మామూలు ఉద్యోగస్తులు కానీ చైర్మన్లు ఈవోలు పైకి ఎక్కకూడదు. ఎవరెక్కాలి? అర్చకుడే. అప్పట్లో మన చిన్నజీయర్ స్వామి వారిని రమ్మన్నా ఓ వందనం చేశారు. అర్చకులకి మాత్రమే అది యోగ్యత, అంతే. వాళ్ళు పైకి ఎక్కండి, పిలిస్తే వెళ్ళొచ్చు, కానీ స్వామివారు ఎక్కలే. ఎందుకంటే వారు ఎక్కితే ఇంకోళ్ళు ఎవరో వస్తారేమో, దాన్ని మనం నేర్పాలి వాళ్ళకని స్వామి చేసినట్టున్నారు. బహుశా నేను విన్నాను ఆ మాట. అంత గొప్పతనం అండి ఆ పైన ఉండే ఆనంద విమానానికి. ఎక్కడైనా ఆలయాల్లో ఉండే గోపురాన్ని తొక్కకూడదండి. స్వామి శిరస్సు అది, శిరస్సు మీద కాలు పెట్టచ్చునా? ఎప్పుడో ఏదో నిమిత్తం ఉంటే ఆ నిమిత్తాన్ని అనుసరించి ప్రార్థన చేసి ఎక్కాలి తప్ప ఎలా పడితే అలా చేయకూడదు. ఎవడు పడితే అక్కడ దాని మీదకి వెళ్ళొద్దు. అంత గొప్పదన్నమాట శిఖరం. అలాంటి ఆ ఆనంద విమానం గురించి చెప్పారు మనకి ఈ నామంలో. ఇంకొక నామంలో ఏం చెప్తున్నారో విందాం. ఓం గరుడ స్కంధవాసినే శ్రీ వెంకటేశాయ నమః. సాక్షాత్తు స్వామి గరుత్మంతుని యొక్క భుజ స్కంధాల మీద ఉండి సేవను అనుగ్రహిస్తూ ఉండేటువంటి ఓ వెంకటేశ, నీకు నమస్కారము. ఇక్కడ గరుడ స్కంధవాసిని అంటే గరుత్మంతుని భుజాల మీద ఉండేవంటే గరుత్మంతుడు సదా ఆయన్ని వహిస్తూ ఉంటాడు. ఆ వెంకటేశ్వర స్వామిని వహించి ఏం చేస్తాడట? 2 చేతుల్ని అలా చాచి ఆ పాదాలు రెండింటిని ఇలా పెట్టి, చూడండి రా ఈ పాదాలు ఎంత గొప్పవో. ఒకటి సంస్కృత వేదము, ఇంకోటి ద్రావిడ వేదము కీర్తించే దివ్య పాదార విందాలు. వీటిని సేవించండి, ఇవి కదా మనకి మోక్షదాయకాలు, ఇవి కదా మనం కోరాల్సినవి అని తన స్కందాల మీద స్వామిని వేంచేపు చేసుకుని గరుత్మంతుడు మనందరికీ అలా దర్శింపచేస్తూ ఉంటాడట.
అలాంటి గొప్ప రూపం. గరుత్మంతుడి మీద పరమాత్మ వేంచేసి ఉన్నప్పుడు మన పెరియాళ్వార్లు ఆయన దర్శించారటండి. ఎందుకంటే ఆ పెరియాళ్వారు విష్ణు చిత్తుల వారికి పరమాత్మ దర్శనం ఇవ్వాలనుకున్నాడు. అలా దర్శనం ఇచ్చినప్పుడు ఆళ్వారు చూసి, అయ్యో ఈ పాపిష్టి లోకానికి వచ్చి దర్శనం ఇస్తున్నావా స్వామి, మా కళ్ళు మంచివా, నీకేమన్నా అయితే ఎలాగయా అంటూ పల్లాండు పల్లాండు పల్లాయిరత్తాండు పలకోటి నూరాయిరం అంటూ స్వామికి మంగళం చేస్తూ మణివన్న అని కీర్తించారండి. ఆ పల్లాండు ఎవరిని కీర్తించిందంటే వెంకటేశ్వర స్వామినేటండి. ఎందుకంటే మిగతా ఆళ్వార్లు వెంకటేశ్వర స్వామిని కీర్తిస్తూ ఏమన్నారు, తిరువేంగడమామలై మేయమల్లాల్ తిరడోల్ మణివಣ್ಣనమ్మానై అంటూ స్వామిని కీర్తించారట. మణివಣ್ణ అని ఇక్కడ పెరియాళ్వారు కీర్తించినట్టుగా మణివಣ್ణ నమ్మానై అంటూ మన ఆళ్వారు కీర్తించారండి. మణివಣ್ಣన్ అంటే ఎవరు, మణిలాంటి వర్ణం కలిగిన వాడు మన వెంకటేశుడే అని ఆ స్వామిని ఇందులో కీర్తిస్తున్నారు. ఆ స్వామి ఎంత గొప్పవాడో ఇంకో నామంలో చెప్పారు. 3 నామాలకు కలిపి ఒకటే చెప్పేసుకోవచ్చు. 3 నామాలు ఒకసారి చెప్దాం. ఓం అనంత శిరసే శ్రీ వెంకటేశాయ నమః. ఓం అనంతాక్షాయ శ్రీ వెంకటేశాయ నమః. ఓం అనంతచరణాయ శ్రీ వెంకటేశాయ నమః. ఆ శ్రీనివాసుడు ఎంత గొప్పవాడు అంటే అనంత శిరసే, అనంత అంటే లెక్క పెట్టడానికి వీలు కాలని గొప్ప శిరస్సులు కలిగిన వాడు ఆ శ్రీ వెంకటేశుడు. అలాగే అనంతాక్షాయ, ఆయనకి నేత్రాలు ఎన్ని ఉన్నాయో చెప్పడానికి వీలు కావండి, అనంత నేత్రాలు కలిగిన వాడు. అందుకే ఎక్కడ ఎవరు ఏం చేస్తున్నా చూస్తున్నాడు తెలుస్తున్నాయంటే ఎన్ని కళ్ళు ఉండాలండి ఆయనకి. సామాన్యంగానే మన వాళ్ళు అంటూ ఉంటారు, అమ్మవాడికి ఒళ్ళంతా కళ్ళేనండి, ఎక్కడ ఏం చేసినా కనపడిపోతుందండి. అమ్మవాడికి ఒళ్ళంతా చెవులేనండి, చిన్నగా మాట్లాడినా వినపడుతుందండి అంటారా అనరా? మనకే ఇలా ఉంటే పరమాత్మకండి ఆయనకి కాళ్ళు ఎన్నో చెప్పలేం, అసలు ఉన్నాయా లేవా? వేదం చెప్తుంది, అపాణి పాద జవనో గృహీత పశ్యతి అచక్షు. కళ్ళు ఉండవు కానీ చూస్తాడట, కాళ్ళు ఉండవు కానీ ఎంత దూరమైనా వెళ్ళిపోతాడట, చేతులు ఉండవు కానీ అన్నిటిని పట్టుకుంటాడట. ఉన్నాయా దేవుడికి కళ్ళు? కళ్ళున్నాయా దేవుడికి? లేవు. మనలాంటి కళ్ళు లేవు. మనలాంటి కళ్ళు ఇంతవరకే కనపడతాయి, కరెంటు పోతే కనపడదు. ఆయనకి అలా లేదండి, చీకట్లోనూ కనపడుతుంది, వెలుగులోనూ కనపడుతుంది. ఆయన కళ్ళు చాలా గొప్పవి. ఇక్కడి నుంచి అలా చూశాడంటే ఎన్ని బిల్డింగ్స్ ఉన్నా బిల్డింగులు దాటి ఆ లోపల ఉన్నవాడు, ఆ వెనకాతల ఉన్నవాడు ఎంత దూరం వెళ్తుందో చెప్పలేం, అంత దృష్టి ఆయనది. వినపడడం కూడా మనకి ఇక్కడవే సౌండ్స్ వినపడతాయి, ఆయన వినాలనుకుంటే ఎంత దూరంలో అయినా వినపడతాయి. ఆయన వెళ్ళాలనుకుంటే ఎక్కడికైనా తన పాదం వెళ్ళిపోతుందండి. అంత తొందరగా 2 పాదాలతో ఉన్నవాళ్ళమే 2 నిమిషాల్లో అంత దూరం వెళ్ళిపోగలమే. మరి అన్ని పాదాలు కలిగిన వాడు ఒక పాదంతో ఇలా వేసి, ఇంకో పాదంతో అలా వేసి, ఇంకో పాదంతో అలా వేస్తే భూమండలం అంతా, అసలు భూమండలం అంతా ఎంతసేపు అండి? ఒక్క పాదాన్ని చాస్తే భూమండలం సరిపోలేదే, ఇంకో పాదాన్ని పైకి పెడితే అండభిత్తి పోయి పైలోకాలన్నీ కొలిచేశాడే. 2 పాదాలు చూడండి ఎంత గొప్పవైపోయినాయో. అంత గొప్ప పాదాలు. ఆయన చేతులు సామాన్యమా? ఎంత దూరమైనా వ్యాప్తం అవుతాయిటండి, ఎంత దూరమైనా వెళ్తాయిటండి. అలాంటి వాడు గొప్పవాడు. అందుకే వేదాలు చెప్పాయి, పశ్యతి చూస్తాడు, అచక్షు మనలాంటి కళ్ళు కావాయనివి కానీ అన్నీ చూస్తాడు. మనం అనుకుంటాం దేవుడు చూడటం లేదు కదా, ఎవరు చూడటం లేదు కదా అని చేసేస్తాం. ఆయన అన్నీ చూస్తాడండి. జగచ్చక్షు అంటారు ఆయన్ని. ఆయన తప్పించుకొని ఏమన్నా పాడు పని చేయగలమా? అన్నీ చూస్తాడు. నేను మనసులో అనుకున్నానండి, ఆయనకి ఎలా తెలిసిందో అంటాం. మనసులో మాత్రం ఆయన లేడా? అన్నిట్లోనూ ఉన్నాడు ఆయన. నీలో నాలో అంతటా ఆయన లేని ప్రదేశం ఏమైనా ఉందా అండి? అందువల్ల ఆయన అన్నీ గమనించగలడు, అన్నీ చూడగలడు, అన్నీ వినగలడు. అందుకే ఆయనకి అనంతాక్షాయ, ఎన్ని కళ్ళో తెలియటం లేదండి. ఎక్కడికైనా రాగలుగుతున్నాడండి. నేను కారులో
120 స్పీడ్లో వెళ్ళిపోయానండి, అక్కడ ఉన్నాడండి. 240 స్పీడ్లో వెళ్ళాను, అక్కడ ఉన్నాడండి. అసలు వీటన్నిటికంటే 500, 1000 కిలోమీటర్ల వేగంతో ఫ్లైట్లో వెళ్ళిపోయానండి, 2000 కిలోమీటర్ల స్పీడ్లో, అక్కడ ఉన్నాడండి. ఆయన లేని ప్రదేశం ఉంటుందండి. అందుకే అనంత చరణాయ, ఎన్ని పాదాలో మనకి చెప్పలేం, ఎంత ఉందో తెలియదు. అలాంటి గొప్పవాడు ఆయన అని పురాణాలు మనకి కీర్తిస్తున్నటువంటి గొప్ప గొప్ప స్వామండి ఆయన అంటున్నారు. అసలు ఆయన ఉన్న పర్వతం ఎంత గొప్పదో తెలుసా అండి? ఆ పర్వతానికి పేరు తెలుసా? చెప్తున్నారు ఇంకో నామంలో, ఓం శ్రీశైల నిలయాయ శ్రీ వెంకటేశాయ నమః. ఆయన ఉండే పర్వతానికి శ్రీశైలము అని పేరు. శ్రీ అంటే లక్ష్మీదేవి, శైలము అంటే పర్వతము. దీన్నే తమిళంలో తిరుపతి అంటారు. తిరు అంటే శ్రీ అని అర్థం, పతి అంటే నారాయణుడు. మరి పర్వతానికి వస్తే తిరుమలై, మలై అంటే కొండ అని అర్థం. తిరుమల తిరుమల అంటున్నామే, తిరుమలై అని పిలవాలి. తిరుమలై అంటే మలై అంటే పర్వతం, శ్రీశైలము అని అర్థం అన్నమాట. కానీ చాలామంది అంటుంటారు శ్రీశైలం అంటే పరమశివుడు ఉన్నదండి అని. కానీ శ్రీశైలం అంటే లక్ష్మి కొండ అని అర్థం అండి. ఎందుకు ఆ పేరు వచ్చింది? శ్రీప్రదత్వాత్ శ్రియోవాసాత్. శ్రీప్రదత్వాత్, ఆ పర్వతం అందరికీ సంపదలు ఇస్తుందట, అందుకని ఆ పర్వతానికి శ్రీశైలం అని పేరు. లక్ష్మీదేవి ఎప్పుడు వసించి ఉంటుందట ఆ పర్వతంలో, అందుకే ఆ పర్వతానికి శ్రీశైలం అని పేరు. ఇది 2 రకాలుగా చెప్తారు, యోగికార్థము, రూఢి అర్థము. ఈ రెండిటి చేత కూడా ఈ పర్వతానికి శ్రీశైలం అనే పేరండి, లక్ష్మీదేవి సంబంధం చేతనే అని అంటారు. అలాంటి గొప్ప పర్వతం అండి శ్రీశైలం అంటే. ఈ శ్రీశైలం అనే పేరుతోనే అక్కడ ఉండి మంచి జ్ఞానవంతుడైన మహానుభావుడు ఉన్నారు ఒక ఆయన, అందుకే ఆయన శ్రీశైల పూర్ణులు అని పేరు. ఆయనకి తిరుమలై నంబి అని పేరు. ఎవరైనా రామానుజుల వారి గురువుగారులలో గురువుగారు, ఐదుగురు గురువుగారులు రామానుజుల వారికి. ఆ 5గురులో గురువుగారు ఈయన. ఎంత గొప్ప మహానుభావుడు అంటే రామానుజుల వారికి రామాయణార్థాలన్నీ ఆయనే చెప్పారు. తిరుమల వెంకటేశ్వర స్వామికి తీర్థ కైంకర్యం చేసిన మహనీయులు ఈయనే. రోజు వెళ్ళి తీర్థాన్ని తీసుకొని ఆ పెరుమాళ్ళకి ఆరాధన కోసం వెళ్తూ ఉండేవారు. అలా తీర్థాన్ని తీసుకొని వెళ్తున్న సందర్భంలో ఒక కుండ పట్టుకుని వెళ్ళేవారు అంత దూరం. తీర్థం తీసుకువెళ్తూ ఉంటే ఒక చిన్న పిల్లవాడు కోయ వేషంలో వచ్చి, తాత తాత నాకు దాహం వేస్తుంది, నీళ్ళు ఇవ్వవా అని అడిగట. మరి దేవుడు ఆరాధన చేయకుండా నీళ్ళు ఇవ్వకూడదు కదా. ఈయన అన్నట్ట, నా దాహం వేస్తే అక్కడ నీళ్ళు ఉన్నాయి, వెళ్ళి తాగేనన్నా, కానీ ఇవి దేవుడికి ఇవ్వాలి కదా, ఇవి నేను ఇవ్వలేను అన్నట్ట. కాదు తాత ఇవ్వు తాత అన్న. నేను మళ్ళీ వెళ్ళి తెచ్చుకోలేనయా అన్నట్ట. కాదు, ఇస్తావా ఇవ్వవా? ఇవ్వను అని వెళ్ళిపోయాడు ఆయన స్తోత్రాలు చదువుకుంటూ. ఈ పిల్లవాడు తన దగ్గర ఉన్న బాణంతో శబ్దం కాకుండా నిదానంగా వేసి కొట్టేటండి, అంతే. దానికి చిన్న రంధ్రం పడింది. తాతగారికి వినపడలా, ఆయన స్తోత్రాలు చేసుకున్నాడు, పక్షుల అరుపులు, అలా అందరు గోవిందనామ స్మరణలు. దీంట్లో ఆ కుండ శబ్దం చిల్లుపడింది తెలియలే. ఆ కుండలోంచి అలా నీరు ధారగా పడుతూ ఉంటే నీరు గడగడ గడగడ తాగేశాడు ఈ పిల్లవాడు. ఒకసారి బ్యావు అన్నట్ట. ఏమిటి అని తిరిగి చూస్తే కుండ తేలికైపోయింది. వెనక్కి తిరిగి చూస్తే పిల్లవాడు మూతి తుడుచుకుంటున్నట్ట. కుండలో నీళ్లు ఖాళీ అయిపోయినాయి. అయ్యో రామా, అయ్యా వెంకటేశ, ఈరోజు నీ ఆరాధనకి ఇక నీళ్లు లేవు, నేను ఎక్కడి నుంచి తేనయ్యా, నేను మళ్ళీ వెనక్కి ఎక్కడ వెళ్ళనయ్యా అని అంటే, తాత ఎందుకు బాధపడతావు, ఈ తీర్థం కాకపోతే నీకు ఈరోజు నుంచి ఆరాధన కోసం ఇంకో తీర్థాన్ని నేను ఇస్తున్నాను. చిన్న పుల్ల తీసుకుని గడ్డిపరక తీసుకుని అలా వేసేటండి కొండ మీదకి. వేస్తే అక్కడి నుంచి ఒక ధార వచ్చింది, దానికే ఆకాశగంగా అని పేరు. ఈ తీర్థాన్ని తీసుకుని వెళ్ళు ఆరాధనకి అన్నట్ట. సరే అని తాత అదే తీర్థాన్ని తీసుకొని వేరే అక్కడ ఘటన తీసుకుని వెళ్ళేట. వెళ్ళిన తర్వాత అక్కడ అర్చకుల్లో స్వామి ఆవహించి, ఇందాక బాలుడు రూపంలో నీళ్లు తాగింది నేనేనయ్యా, నాకే ఇచ్చావు, ఈ రోజు నుంచి ఆకాశగంగా తీర్థాన్నే నాకు ఆరాధనకి తేవలసింది అని నియమాన్ని చేసేట స్వామి. అందువల్ల ఆకాశగంగా తీర్థం అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది. అందువల్ల ఎందుకు చెప్పామంటే తిరుమలై నంబి, తిరుమల శ్రీశైలం అన్నాం కదా,
అందువల్ల ఆ పేరుతో ఉన్న ఒక మహానుభావుడు అక్కడ ఉన్నారు కనుక మీకు తెలుస్తుందని. ఇంకో విశేషం ఏంటో తెలుసా అండి, రోజు రామాయణం చెప్పడానికి గురువుగారు కొండ దిగి వచ్చేవారు. రామానుజు వారు కొండని అపవిత్రం చేయకూడదు, నా పాదాలతో నేను ఎక్కను, ఇది ఆదిశేషుడని కొండ కిందే ఉండిపోయారు. అప్పుడు అలిపిరి దాకా కిందకి గురువుగారు వచ్చేవారు. రామానుజు వారు అక్కడే కూర్చొని రోజు రామాయణాన్ని చెప్తూ ఉంటే ఒకరోజు ప్రవచనం జరుగుతూ ఉండగా పచ్చకర్పూరపు గుబాళింపు బాగా వచ్చిందండి. ఎక్కడి వాసన అని అటు ఇటు పొదల దగ్గరికి వెళ్ళి వెతికితే అక్కడ వెంకటేశ్వర స్వామి పాదాలు కనిపించేటండి రాతి మీద. అంటే ఎవరు వచ్చారు అక్కడికి? సాక్షాత్తు రామాయణాన్ని వినటానికి శ్రీనివాసుడే వచ్చారు. ఈ తిరుమల నంబి ఎడబాటు సహించలేక వచ్చారటండి. అలాగే ఆదిశేషుడైన రామానుజుల్ని కూడా చూడాలని వచ్చారు అని అంటారు. అప్పటిదాకా అక్కడ ఏం లేవు, కానీ అక్కడికి ఆ పాదుకలు వచ్చాయి. ఇప్పుడు మనం రోజు అలిపిరి దారిలో మెట్లెక్కే దారిలో పాదాలు ఉంటాయి, చూసారా? ఎంతమంది చూశారు? ఆ పాదాలు ఎప్పుడు ఎవరు పెట్టింది అనుకుంటున్నారు? ఎవరు పెట్టలే. రామానుజ వారు చదువుకునే సందర్భంలో వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు అక్కడికి వచ్చి వేయించేశాడు. అదనమాట కారణం. అటువంటి గొప్ప శ్రీశైలము అనే పేరుతో ఉందన్నమాట ఆ కొండ. రామానుజ వారి గురువు గారి పేరు కూడా శ్రీశైల పూర్ణులు అని వచ్చింది కనుక ఒకసారి చెప్పుకున్నాం. ఇంకో నామని చెప్పుకుందాం. మరి ఇంత గొప్పవాడు కదా వెంకటేశ్వర, మనకు అందుతాడా? లభిస్తాడండి. మీకు ప్రేమ ఉంటే చాలా లభిస్తాడు. అదే చెప్తున్నారు, ఓం దామోదరాయ శ్రీ వెంకటేశాయ నమః. దామ ఉదరము, దామం అంటే తాడు, ఉదరము అంటే పొట్ట. దారం చేత వాళ్ళ అమ్మ కట్టేసిందండి పొట్ట మీద. కట్టేస్తే దానికి లొంగిపోయాట. ఏమండి అలా ఎలా లొంగాడండి అంటే, పాపం అమ్మ కట్టేస్తుంటే ఎన్ని తాళ్ళు తెచ్చినా కట్టడానికి వీలు కావట్లే. అమ్మ శ్రమ చూసి స్వామి అనుకున్నట్టు, అయ్యయ్యో పాపం అమ్మ ఇబ్బంది పడుతుందని ఒక్కసారి తన శరీరాన్ని కుంచింపజేసుకున్నట్ట. ఎవరికి కట్టని అలవి కాడండి ఆయన. ఎవడు కట్టగలడు? నాహం వేదైహి నా తపస నా చేజ్యయ అన్నాడు కదా పరమాత్మ. నన్ను చూడాలంటే ఎవడు ఎలా పడితే అలా చూడలేడా? తపస్సు వల్ల, యజ్ఞం వల్ల, దానం వల్ల ఇవన్నీ చేసి నన్ను పొందడం అనేది కష్టం. నేను అనుకుంటేనే వాళ్ళకి దర్శనాన్ని ఇవ్వగలుగుతా అని పరమాత్మ చెప్పాడు. భక్త్యాత్వనన్యయా శక్యా, భక్తితో తప్ప నేను ఎవడికి లొంగేవాడిని కాదు. ఎవరి దగ్గర భక్తి ఉంటుందో, ప్యూర్ భక్తి ఉండాలటండి. భక్తి అంటే ప్రేమతో మనం పూలు తీసుకెళ్ళి పెట్టి కొబ్బరికాయ పెట్టి ఈ చేత్తో ఇటు పెడతాం, ఈ చేత్తో ఇటు లాగుతాం, అడుగుతుంటాం. పైగా మనం పెట్టేది కూడా తింటావా తింటావా అంటాం తప్ప తిను అని పెట్టమండి. మనకి అదో అలవాటు వచ్చింది. మన ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినా సరే, ఏమండి భోజనం చేస్తారా అని అడుగుతారు. ఎవడన్నా సిగ్గు వదిలేసి పెట్టండి అంటాడా? ఎవరు అనరండి. మీ ఇంటికి ఎవరైనా వస్తే, లేదు మీరు ఎవరైనా ఇంటికి వెళ్తే, ఏమండి టీ తాగుతారా అన్నారనుకోండి, అయితే పాలు తాగుతారా అన్నారనుకోండి, ఇవ్వండి అని అంటారా మీరు? ఏమంటారు? మిమ్మల్ని ఏమంటారు? వద్దు తాగొచ్చామని చెప్తారట. తాగొచ్చామని ఎవరు అనరండి. ఏమంటారు? అది వాడు బాగా చెప్పాను, పర్వాలేదులేండి. పర్వాలేదులేండి అంటే అర్థం ఏంటి? ఇంకోసారి అడగండి అని అర్థం అండి. లేదు తీసుకొచ్చి ఇవ్వండి అని అర్థం అండి. వాడు అర్థం చేసుకోడు. వీడు పర్వాలేదు అనగానే సరేలేండి అయితే అని కూర్చుంటాడు. అందుకని అలా అనకూడదు, చక్కగా పెట్టాలి. ఆయనకి అలా ఆశించకుండా పరమాత్మకి ఎవరైతే చేస్తారో అలాంటి వాళ్ళంటే పరమాత్మకి ఎంత ఇష్టమో చెప్పడానికి అలవి కాదు. అందుకే పరమాత్మ అలాంటి వాళ్ళకి లొంగుతాను అని చెప్పడానికి దామోదర అనే నామం ఆళ్వార్లు చెప్తారు. తన్నై తందకర్పగం అంటారు. తనని తానే అర్పించుకుంటాట ఒక కల్పవృక్షంగా తన్ని తాను చేసుకుని. అలాంటి వాడండి సర్వేశ్వరుడని ఆ సర్వేశ్వరుడు గురించి చెప్పారు. ఇంకొక నామంలో ఏం చెప్తున్నారు? ఆశ్రితులకి లొంగడమే కాదండి, ఆశ్రితులు అంటే ఎంత వ్యామోహమో ఆయనకి. ఏమిటండి చెప్తున్నారు? ఓం నీలమేఘ నిభాయ శ్రీ వెంకటేశాయ నమః. ఆ వెంకటేశ్వర స్వామి ఎలా ఉంటాడంటే,
అప్పుడే బాగా నీళ్ళన్నీ తాగినటువంటి మేఘం రంగు ఎలా ఉంటుందో అలా ఉంటాడండి. అంటే ఎలాగా నల్లగా ఉంటాడు. ఎందుకంత నలుపు అంటే నీరు బాగా తాగిన మేఘం ఏం చేస్తుంది? వర్షించడానికి రెడీగా ఉంటుంది, వాన బాగా ఇస్తుంది అన్నమాట. తాను ఉప్పు నీటిని తాగుతుంది, మంచినీటిని ఇస్తుంది. ఇచ్చి తెల్లగా అయిపోతుంది, అయ్యో ఏమి ఇవ్వలేకపోయానే అని వెలవెల్లాగిపోతుంది. పరమాత్మ కూడా అంతే, మనందరికీ అన్నీ ఇచ్చి ఏమీ ఇవ్వలేకపోయానే అనుకుంటాట. అందువల్ల ఈయన నీలమేఘము అంటే మన మీద పరమ దయతో అన్నీ ఇవ్వడానికి సంసిద్ధుడై ఉన్నాడు, చతుర్భుజుడై. రండర్రా మీకు ఏం కావాలో వాటన్నిటినీ ఇస్తాను అంటారు. అందుకే ఆ స్వామిని ఋషులంతా కీర్తిస్తారు. నమ కిరీటినే నిత్యం నమ కౌస్తుభధారిణి నీలమేఘ ప్రతీకాశవపుషే బ్రహ్మణే నమ. స్వామి నీకు నమస్కారం. ఎలాంటి వాడివి? కిరీటినే నమ. చూడండి, అన్ని నామాలే. ముందు నమక్ పదాన్ని పెట్టి శ్లోకంలా చేశారు. నమ కిరీటిని నమ కౌస్తుభధారిణి. కౌస్తుభాన్ని ధరించిన స్వామి నీకు నమస్కారము. నీలమేఘ ప్రతీకాశవపుషే బ్రహ్మణే నమ. నీలమేఘం లాంటి ఒక అందమైన రూపం కలిగిన శ్రీ వెంకటేశ పరమాత్మ స్వామి నీకు నమస్కారము అని అందరూ నమస్కారాన్ని చేస్తున్నారు. ఆళ్వార్లు కూడా ప్రతి నామానికి ఆళ్వార్ల కీర్తనలు ఉన్నాయండి. సమయం మనకి తక్కువ అని అన్నీ చెప్పుకోవట్లే. ఈరోజుతో మనం ఈ కాలక్షేపాన్ని పూర్తి చేసుకుంటున్నాం. నెక్స్ట్ ఇయర్ కూడా ఉంది కనుక మళ్ళీ చెప్పుకుంటాం. అదిగాక ఇప్పుడు కొన్ని నామాలు అయిన తర్వాత మిగతా నామాలన్నీ మన ఛానల్లో మనం పెట్టేస్తా, చూద్దురు. కానీ దీని కంటిన్యూగానే అవుతాయి. ఎందుకంటే ఒకేసారి అవ్వాలంటే ఊరికి ఏదో అలా అలా చెప్పేస్తే అంత బాగుండదు. చెప్తే అందంగా చెప్పుకుంటూ వెళ్ళాలి. ఇంకా చాలా అద్భుతమైన విషయాలు మనకి ఇందులో తెలియచేస్తున్నారు. బోళ్ళని ఉన్నాయి. ఈ పురాణం అంతా చెప్పుకోవాలంటేనే 4 గ్రంథాలు, ఎన్ని 10,000 శ్లోకాలకి పైచిలుకున్నాయండి 11 పురాణాల్లో. అన్ని విషయాలు 7 రోజుల్లో అవటం కల అవ్వదు. అందువల్ల అటువంటి సాధ్యంతరకు అన్ని విషయాలు మనం అలా స్పృశించి వెళ్తున్నాం. ఆళ్వార్లు ఏం చెప్పారు? కారు ముగిల్ పోలం వేంకటనల్ వెర్పన్ అని ఆయన పిలిచారు. కారు ముగిల్ పోల్ అంటే నీలమేఘ మూర్తి, అంటే ఆ మేఘంలాగా ఉన్నటువంటి స్వామి అని ఆయన్ని కీర్తించారు. ఇంకొక నామంలో ఏమని కీర్తిస్తున్నారు? ఈ స్వామి అందరికీ సులభుడే, కానీ అందరికీ అందేవాడు కూడా కాదండి. ఎవరికి? మనకు కాదు, దేవతలకు కూడా దొరకడం దుర్లభమే అని నామని చెప్తున్నారు. బ్రహ్మాదిదేవ దుర్దర్శ విశ్వరూపాయ శ్రీ వెంకటేశాయ నమః. బ్రహ్మ మొదలుకొని మిగతా దేవతలందరికీ కూడా ఆ స్వామిని దర్శించాలి, ఆయన తేజస్సుని కానీ ఆయన రూపాన్ని కానీ దర్శించాలంటే చాలా కష్టమే. వీలు కానటువంటి గొప్ప తేజస్సు కలిగిన వాడు ఆ స్వామి. బ్రహ్మగారు కూడా ఆరాధన చేయడానికి రాత్రిపూట వస్తారని చెప్పా మీకు. తిరుమలలో ఆరాధనకి రాత్రిపూట అన్నీ సర్దేసి పెడితే బ్రహ్మగారు వచ్చి ఆరాధన చేసేవారని మనకి పురాణాలు చెప్తున్నాయి. ఆ తీర్థాన్ని కేవలం అర్చకులు మాత్రమే, ఉదయం అక్కడ ఉంచిన తీర్థాన్ని అర్చకులు మాత్రమే గ్రహించేవారట. మరి ఇప్పుడు ఏమిటనేది మనకి తెలియదు, కానీ అలా నియమం ఉండేది. అలాంటి బ్రహ్మాది దేవతలకు కూడా కష్టమే. అలాంటి గొప్ప రూపం కలిగిన వాడు ఆ స్వామి అని మనకి తెలియజేస్తున్నారు. ఓం వైకుంఠాగత వైకుంఠ ఆగత సద్హేమ విమాన అంతర్గతాయ శ్రీ వెంకటేశాయ నమః. అక్కడ మనం దర్శించే విమానం ఉంది చూసారా, ఆ ఆనంద విమానం ఎక్కడి నుంచి వచ్చింది? వైకుంఠాగతం అంటే వైకుంఠం నుంచి ఆగతం వచ్చిందన్నమాట. ఎలాంటిది? సువర్ణంతో కూడి ఉంటుందట. అలాంటి ఆ సువర్ణంతో కూడి ఉన్నటువంటి ఆ విమానంలో సాక్షాత్తు శ్రీనివాసుడు అధివసించి ఉంటాడు. అలాంటి ఆ స్వామి, ఇందాక మనం మాయాగూఢ విమానాగి నమః చెప్పుకున్నామే,
అక్కడిది ఈ నామం రెండు ఈ విమానాన్నే చెప్తున్నాయి. ఆ విమానాన్ని ఒకసారి ఆనంద విమానాన్ని తలుచుకుంటే చాలటండి. విమానం సర్వపాపఘ్నం, అందరి పాపాలని తొలగిస్తాయి. సర్వలోకేషు విశ్రుతం అప్రాకృత మానాద్యంతం వైకుంఠాత్ ఆగతం విభుం మహత్ అని వామన పురాణం తెలియజేస్తోంది. వైకుంఠం నుంచి వచ్చినటువంటి గొప్ప పర్వతంట. ఆ పర్వతం మీద ఉన్నటువంటి ఆ సరస్సులోంచి సాక్షాత్కరించిన ఆ విమానం కూడా వైకుంఠం నుంచి వచ్చింది. అంత గొప్పది. ఆ విమానాన్ని చూస్తే చాలు, తలిస్తే చాలు, అందరి పాపాలు తొలగింపజేసే గొప్ప శిఖరము ఆ ఆనంద విమానము. ఒక్కో చోట ఒక్కొక్క విమానానికి ఒక్కో పేరు ఉంటుందండి. శ్రీరంగంలో ఉండే విమానానికి ప్రణవాకార విమానం అని పిలుస్తారు. అలాగే మన తిరుక్కోట్యూర్ ఇలాంటి చోట్ల ఉన్నటువంటి ఆ విమానానికి అష్టాంగ విమానము అని పిలుస్తారు. మేల్కోట ఇలాంటి క్షేత్రాల్లో పుణ్యకోటి విమానం, ఇలా ఒక్కొక్క చోట ఒక్కొక్క పేరు ఉంటుంది విమానానికి. ఆ విమానానికి ఎలా ఉండాలని విమానార్చనా కల్పం వైఖానస ఆగమంలో ఆ విమానం, ఆనంద విమానం ఎలా ఉండాలి, ఏం గుర్తులు ఉంటాయి, అవన్నీ మనకి తెలియజేశాయి అన్నమాట. అందువల్ల అక్కడి నుంచి ఇదిగో ఇలా ఉంటుంది దాని స్వరూపం అని తెలియజేశారు. అలాంటి గొప్ప విమానాన్ని ఒకసారి స్మరిద్దాం. తర్వాత నామంలో ఏం చెప్తున్నారో చూద్దాం. ఓం అగస్త్య అభ్యర్థిత అశేషజన దృగ్గోచరాయ శ్రీవేంకటేశాయ నమః. ఎవరు వెళ్ళి అక్కడ తపస్సులు చేసినా, తపస్సు చేసిన వాడు 12 ఏళ్ళు 14 ఏళ్ళు తపస్సులు చేస్తే వాళ్ళకి దర్శనాలు. ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం కదండి, మనకి వెళ్ళగానే దర్శనం అవుతున్న వెంకటేశ్వర స్వామిది. లైన్లో ఒక రోజన్నా ఉండాలి. వాళ్ళు 12 ఏళ్ళు పడితే మనం 24 గంటలు. అంటే మనం అంటే మేం కాదనుకోండి, మీరు పాపం వెళ్ళిన వాళ్ళు. మాకు శాత్తమరై దర్శనం ఏదో ఉంటుంది, వెళ్ళిపోతుంటాం, వెళ్ళినప్పుడు లేకపోతే వచ్చేస్తుంటాం. లేకపోతే స్వామి ఒక మాట చెప్పారు, మనం బయట నుంచైనా దర్శనం చేసుకోవచ్చు, శిఖరమైనా చూడొచ్చు అని స్వామి చెప్పినప్పుడు అంతకుముందు మనం కొంతకాలం బయట నుంచే దర్శనం చేసుకుని వెళ్ళిపోతుండేవాళ్ళం, ఎప్పుడూ లోపలికి వెళ్ళలేదు. కొన్ని సంవత్సరాల నుంచి ఇంకా శాత్తమరై అని రోజు ఉదయం పూట ఆ వైష్ణవులకి ఒక దర్శనం ఉంటుంది కనుక ఆ దర్శనానికి ఏ టికెట్ అక్కర్లా, నేరుగా వెళ్ళిపోవచ్చు, వెళ్ళి సేవించుకొని శాత్తమరై వచ్చేస్తుంటాం. అలా వెళ్తున్నాం తప్ప. కానీ అంతకుముందు మామూలుగా చిన్నప్పుడు మనం వెళ్ళినప్పుడు సుమారు 12 గంటలు 14 గంటలు 16 గంటలు పట్టేవి కదండి. పడతాయా పట్టవా? అన్ని గంటల లైన్లో. అంటే మనం కూడా 16 సంవత్సరాలు లేదా అన్ని సంవత్సరాలు తపస్సు చేసిన ఋషులతో సమానం అన్నమాట. వాళ్ళకి ఆ కాలంలో అన్ని సంవత్సరాలు, మనకి ఈ కాలంలో అన్ని గంటలు, అంతే. మనం కూడా అంత తపస్సు చేసినట్టే. కానీ ఆ లైన్లో ఉన్నప్పుడు, అక్కడ కూర్చున్నప్పుడు వెంకటేశ్వర స్వామిని కనుక తపస్సు చేస్తే, ఆయన నామాన్ని అంటే ఏ ఇడ్లీ తిందాం, ఇంకా ఇడ్లీ వాడు రాలేదే, ఈ దేవస్థానం వాడు కనీసం కదమ్మం కూడా పెట్టట్లేదు, కనీసం పాలు కూడా ఇవ్వట్లేదు, ఇవి తిట్టుకుంటూ కూర్చుంటే ఏం ప్రయోజనం కదండి. అందుకని చక్కగా భగవన్నామని చెప్పుకుంటూ ఆ నామాన్ని ఉచ్చరిస్తూ ఏదో చక్కగా ఉన్న ప్రసాదం ఏదో తింటూ భగవన్నామని చెప్తూ వెళ్ళామనుకోండి, అది ఎంత అద్భుతం ఆలోచించండి. అందుకే కంఠస్థం చేసుకుంటే ఏ విష్ణు సహస్రనామో అలా చదువుకుంటూ ఉండొచ్చు. భగవద్గీత కూడా కంఠస్థం అనుకోండి, 700 శ్లోకాలు నిదానంగా చదువుకోవచ్చు. వెంకటేశ్వరం సుప్రభాతాలు చదువుకోవచ్చు, స్తోత్రం చదువుకోవచ్చు, ఎన్ని చదువుకోవచ్చు. అందువల్ల అది ఒక తపస్సు కాలమే. పరమాత్మ బహుశా నేను అనుకుంటుంటా, మామూలుగా వెళ్ళే మాలాంటి వాళ్ళకంటే మిగతా వాళ్ళకి ఎవరో ఇన్ని గంటలు ఉంటే నీకు కొన్ని కోట్ల సంవత్సరాలు తపస్సు చేసిన ఫలాన్ని నీకు ఇస్తాను రా అబ్బాయి, నా కొండ మీద ఇంతకాలం ఉన్నట్టు అవుతుంది కదా అని బహుశా ఏమైనా పెట్టాడో ఏమో తెలియదు, ఈ అధికారులతో ఏమైనా ఇచ్చేసి. మిగతా వాళ్ళు చూడండి, అబ్బా నాకు చూడండి ఇట్టే దర్శనం అయిపోయిందండి 5 నిమిషాల్లో అనుకునేవాడు దర్శనం చేసుకోగానే వెళ్ళి పాడు పనులేమండి కిందకి పోయాక. అదే వీడు చూడండి ఇన్ని గంటలు ఆ లైన్లో ఉండి ఇంత సేవిస్తూ ఎప్పుడు చూస్తానా ఎప్పుడు చూస్తానా ఎప్పుడు చూస్తానా, ఎంత తహతహలాడుతున్నారండి. నిజంగా ఎంత ప్రేమ లేకపోతే ఆ దేవుడి దగ్గరికి అంత లైన్లో వెళ్తారండి. ఎవరో ఒకరి మీద ప్రేమ అయితే ఉంది కదా, ఉద్యోగం మీదో సద్యోగం మీదో, ఆయన దగ్గరికి వెళ్ళి చూస్తే, ఆయన అలా అడిగితే ఏదో ఒకటి ఇస్తాడు కదా అని ప్రేమ. అయ్యయ్యో చూస్తే అండి అసలు అంత
ఆనందం వేస్తుందో వాళ్ళందరినీ చూస్తే. నేను ఆ లోపల ఒకసారి ఇటు పక్క కూర్చున్నాం బయట హుండీ దగ్గర. అక్కడ లోపల దర్శనానికి వెళ్ళాలి. ఈ లోపల నివేదనలు జరుగుతున్నాయి శాత్తమరైకి ముందు. ఆ నివేదనలు పెట్టే ముందు అక్కడికి తీసుకెళ్ళి కూర్చోబెడితే అక్కడ కూర్చుంటే పాపం ఎంతమంది జనం వస్తున్నారండి. వచ్చే వాళ్ళందరినీ గబగబా లాగేస్తుంటారు కదా. ఎవడు ఎటుపక్క చుట్టలా గోవిందా 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 అని అరుపులు, నమస్కారాలు. లాగేసేవాళ్ళు లాగేయటం. పాపం ఈ లోపలనే కళ్ళకు అద్దుకుని వాళ్ళు ఎంత ప్రేమ అండి వాళ్ళకి. నిజంగా నాకు అనిపిస్తుంటుంది, మామూలుగా పెద్ద పెద్ద విఐపి దర్శనాలకు వెళ్ళేవాడి కంటే దేవుడు ఎక్కువ ఎవరిని చూస్తాడండి, వీడినే, ఇతన్నే. అయ్యయ్యో నా వాడిని లాగేస్తున్నారే, అరే రే సుబ్బారావు వెళ్ళిపోతున్నాడు, అరే వనజ వెళ్ళిపోతుంది. దేవుడు ఇలా అనుకుంటాడు, వచ్చింది నా తల్లి వచ్చిందిరా, నా బంగారం వచ్చిందా, చూస్తాడండి దేవుడు, అనుకుంటాడండి. తప్పకుండా ఆయన అనుగ్రహిస్తాడు వాళ్ళందరినీ. నిజం, అది తథ్యం. ఎంత ప్రేమ అండి వాళ్ళకి. అలాంటి ప్రేమతో వచ్చే భక్తులకు కనపడవయ్యా అని అగస్త్యుడు కోరేట. ఆ ఋషి ఎంత గొప్పగా కోరాడో తెలుసా అండి. మాలాంటి వాళ్ళకి నువ్వు దర్శనం తపస్సు చేస్తే ఇస్తావు, కానీ మా కోసం కాదు మేము అడిగేది, రాబోయే తరాలకి నువ్వు దర్శనం ఇవ్వాలి. త్వంచ దృశ్యో వసేహేశ సర్వేషాం ప్రాణినామపి. స్వామి, నువ్వు అవతరించిందే సర్వలోకాల్లో ఉన్న వాళ్ళని అనుగ్రహించడానికి. అందులోనూ ఈ భూమి మీద ఉన్న సకల ప్రాణికోటిని. ఎంత బాగా అన్నాడండి. మానవులు ఒక్కళ్ళనే అనలేదండి, సకల ప్రాణికోటిని నువ్వు అనుగ్రహించు అన్నారు. ఎలా అనుగ్రహిస్తాడండి? గుళ్ళోకి అందరూ వెళ్ళగలుగుతారా? అక్కర్లా. ఆ కొండ మీదకి వచ్చిన నల్లైనా బల్లైనా పులైనా జింకైనా దోమైనా ఈగైనా అవి తరిస్తాయి. కొండ మీదకి వచ్చాయి కదండి. ఆ కొండ మీదకు చేరితే చాలు, ఆ కొండ మీదకు వస్తే చాలు, అవి తరిస్తాయి. ఆ శ్రీనివాసుని యొక్క అనుగ్రహం అంత గొప్పది అని ఆ కొండ గురించి మనకి తెలియజేస్తున్నారు. అగస్త్యుడు ప్రార్థన చేసేట, స్వామి నువ్వు ఇక్కడ ఉండవయ్యా, ఉండి మాకు దర్శనాన్ని ఇవ్వు అని. మరి తప్పకుండా ఇస్తా అన్నాడు. ఆ కొండ మీద ఉన్నాయన ఎవరు? మరి సకల ప్రాణికోటిని అనుగ్రహించాలంటే ఒక్కొక్కడు ఒక్కో చోటు ఉంటాడు కదా. మరి ఈయన ఎక్కడ ఉంటాడు? ఒక చోటు ఉంటే సరిపోతుందా? కాదండి, ఈయన కూడా అంతటా ఉండేవాడే అని తర్వాత నామం చెప్తోంది. ఈ నామంతో మనం 40 నామాలు పూర్తవుతాయి. ఇక్కడ కాపుకుందాం, మండలం అవుతుంది. అందరం చెప్దాం. ఓం వాసుదేవాయ శ్రీ వెంకటేశాయ నమః. ఈయన ఎవరు? వాసుదేవుడు అంటే పరవాసుదేవుడు, వైకుంఠంలో ఉండే స్వామి. వాసు అంటే అంతటా, దేవా ప్రకాశించేవాడు, అంతటా ఉండి ప్రకాశించేటటువంటి ఓ వెంకటేశ నీకు నమస్కారము అని ఆ స్వామి యొక్క వైభవాన్ని చక్కగా మనకి తెలియచేశారు. ఆ శ్రీ వెంకటేశుడు అక్కడ అవతరించాడు. ఆ అవతరించిన సమయంలోనే ఆ స్వామిని వరించానిక అన్నట్టుగా అమ్మవారు కూడా అక్కడే అవతరించింది. అక్కడ ఆకాశరాజు ధరణి. చిన్నగా ఒక చిన్న మాట చెప్పేసుకొని కళ్యాణంతో సుఖాంతం చేద్దాం, ఒక చిన్న మాటగా చేసేసుకుందాం. ధరణి దేవికి ఆకాశరాజుకి సంతానం కావాలి. వాళ్ళు యజ్ఞం చేస్తున్నారు. ఆ యజ్ఞం చేయాలని బంగారపు నాగలితో భూమిని దున్నుతున్నట్ట. అలా దున్నే సందర్భంలో పుష్పవాసిని అయి అమ్మవారు అక్కడ చిన్న పిల్ల సాక్షాత్కరించింది. సీతాదేవి జనకుడికి భూమిలో దొరికింది. ఈయన దున్నుతుంటే పైనే లభించింది పుష్పవాసిని అయిన అమ్మవారు. గబగబా వెళ్ళి ఆవిడని గుండెలకు హత్తుకున్నట్ట. ఆవిడది మృగశీర్ష నక్షత్రంలో అమ్మవారు లభించారు. ఆ లభించినటువంటి ఆ తల్లిని తీసుకొని గుండెకి హత్తుకున్నాడు. వెంటనే ఆకాశవాణి అశరీరవాణి చెప్పిందట, ఏ ఆకాశరాజా, ఎవరనుకున్నావుడ, నీ కుమార్తె, అలాగే పెంచు అన్నాడు. వాళ్ళకి సంతానం లేదు కదా, తెచ్చుకున్నారు. ఎప్పుడైతే ఆవిడ ఇంటికి అడుగు పెట్టిందో, ఆ పిల్లని తెచ్చుకున్నారో, వెంటనే ధరణీదేవి కూడా గర్భవతి అయింది. వాళ్ళకు ఒక మోపిల్లవాడు పుట్టాడు. ఆ పిల్లవాడికి అల్లారు ముద్దుగా అతన్ని పెంచారు. ఇవిడికి పద్మావతి అని పేరు పెట్టారు. అతను సుధానుడు అనుకుంటే బహుశా ఆ పేరు పెట్టి అతన్ని పెంచారు. అయితే ఇలా జరుగుతూ ఉండగానే యుక్త వయస్సు వచ్చింది. యుక్త వయస్సు వచ్చిన తర్వాత ఈవిడ వనంలో ఆడుకుంటున్న సందర్భంలో నారద భగవానుడు చూసేట.
నారదుడు చూసి, అమ్మా ఎవరు నువ్వు, ఒకసారి నీ చెయ్యి చూపించు అన్నట్ట. ఎర్రని ఆ చెయ్యి పద్మంలా ఉందట అమ్మవారి చెయ్యి. ఆ రేఖలు చూస్తే అరచేతిలో కూడా పద్మాకృతి ఉందటండి. ఆ రేఖలు కూడా ఎలా పడితే అలా చిందరవందర లేవు. ఓ పద్మం ఎలా అయితే ఉంటుందో అలా పద్మంలా ఉందట. అమ్మ, నీ సాముద్రికా శాస్త్రం ప్రకారంగా ఎలా ఉండాలో అలా నీ శరీరం అంతా ఉందని శరీర వర్ణన చేస్తాడు. లక్ష్మీదేవి ఎలా ఉంటుందో అలా ఉంది. బహుశా నువ్వు క్షీరసాగర్ నుంచి పుట్టిన ఆ లక్ష్మీ అయ్యి ఉంటావు అంటాడు. పాదాలు పద్మాల్లాగా ఎర్రగా ఉన్నట్టండి. ఆ నఖాలు చీలమండలం, ఆ వెనకాతల పాదాలకు ఉండే పిక్కల దగ్గర ఎక్కడా ఒక వెంట్రుక కానీ లేకుండా, అది స్త్రీకి, ఉత్తమ స్త్రీకి ఉండాల్సిన లక్షణాలని ఆవిడకన్నీ చెప్పారు. చూసి ఆ శరీరం యొక్క కొలమానం అంతా చూస్తాడు. చూసి, నువ్వు సామాన్యురాలివి కాదమ్మా, లక్ష్మివే అని నిర్ణయించి నారదుడు అక్కడ నుంచి అదృశ్యం అయిపోతాడు, వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఈ చిలికెత్తులతో కలిసి ఈవిడ వనంలో విహరిస్తుంటే అక్కడికి ఒక ఏనుగుల గుంపు, మగ ఏనుగు మదించి ఉంది, ఆడ ఏనుగులన్నీ కలిసి వస్తున్నాయి. అలా అన్నీ వస్తున్న సందర్భంలో భయపడి చిలికెత్తులు ఈవిడే అందరూ ఒక పక్కకి వెళ్ళిపోయి ఒక చెట్టు పక్కన దాక్కుంటుంటే అక్కడికి ఒక తెల్లని అశ్వం మీద ఒక బంగారపు ధనుస్సు పట్టుకొని నల్లని దేహకాంతితో ప్రకాశించే పెద్ద పెద్ద నేత్రాలు కలిగి ఉన్నట్ట స్వామి. అలా స్వామి అక్కడికి వేయించేశాడు. ఆయన చూడగానే ఏనుగులన్నీ కూడా ఒకసారి తొండాలు పైకెత్తి నమస్కరించి శబ్దం చేస్తూ భూత్కరించి వెనక్కి వెళ్ళిపోయినాయట. అక్కడికి వెంటనే ఆయన చూశాడు, పద్మావతీదేవి వంకే చూస్తున్నాడు. పద్మావతీదేవి ఈయన్నే చూస్తోంది. చూపులు కలిసిన శుభవేళ అయిపోయింది. స్వామి అలాగే ఆ గుర్రంతో అక్కడికి వెళ్ళాట. చెలికెత్తలంతా ఆపారట. ఎవరయ్యా నువ్వు, ఎందుకు వచ్చావు ఇక్కడికి అని అడిగితే వెంటనే చెప్పాట ఆయన, నేను వేటాడడానికి వచ్చాను. ఇక్కడికి ఒక జంతువుని వేటాడుతూ నేను వచ్చాను, అది ఏమైనా మీకు కనపడిందా అంటూ ఆవిడని చూస్తూ మాట్లాడుతున్నట్ట. వెంటనే మేము అలాంటివేం చూడలేదయ్యా అని వాళ్ళు చెప్పారు. అయితే నేను వెతికేటటువంటి మృగం మీకు కనపడలేదా? కశ్చిత్ ఈహామృగ ఇతీరిత, ఈహామృగము అని దానికి పేరేటండి. ఆ మృగం ఏమన్నా మీకు కనపడిందా అని శ్రీనివాసుడు అడిగితే మాకు తెలియదు అని అడిగారు. ఇంతకీ నువ్వెవరివి, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగారు. నేను చెప్పాను కదా వేటాడడానికి వచ్చానని. అలా వేటాడడానికి ఇలా వచ్చాను. నేను నివసించేది వెంకటాచలం అనే పర్వతం మీద ఉంటా. నేను ఎవరినో తెలుసునా, ఎవరి యొక్క ఆయుధాన్ని చూస్తే, చక్రాయుధాన్ని చూస్తే ముల్లోకాలు గజగజలాడిపోతాయో అలాంటి చక్రధారిని నేను అని స్వామి తన గురించి తాను చెప్పుకున్నాడు. మీ వంశం ఏమిటయా అని అడిగారట. మాది ఇక్ష్వాకు వంశం అంటారు. బాగుంది, మరి నీ పేరేంటి? నా పేరు ఏమిటని నాకు తెలియదు, కానీ నన్ను చూసి నా రంగును బట్టి చెప్తారా, లేకపోతే ఏమిటో నాకు తెలియదు, కానీ నన్ను కృష్ణ అంటారు అందరూ. ఎందుకంటే మనవాడు నల్లగా ఉంటాడు కదా, అందుకని నా పేరు ఇలా అందరూ పిలుస్తారు అని చెప్పగానే వెంటనే పద్మావతీదేవి కూడా చూసి మోహించింది. ఒక అపురూపమైన రూపం కదండి స్వామిది. మణి విడంబినితస్య మనోహరే వపుషి సక్తమనా మునిమండలి అంటారు. మగవాళ్ళకు కూడా పిచ్చెక్కించే రూపుట స్వామిది. ఒక నీల మాణిక్యం, ఆ సౌందర్య ప్రభలు ఎలా అయితే ప్రకాశం అంతటా వస్తాయో అలాంటి గొప్ప ప్రకాశం కలిగిన స్వామి అరణ్యంలో నడుస్తూ వెళ్తుంటే వ్రతాలు చేసేవాళ్ళు వ్రతాలు మానేశారట. జపం చేసేవాడు జపమాల తిరుగుతుంది కానీ జపం మానేసి ఆయన వంక చూస్తున్నట్ట. వ్రతమముంచత వేదమముంచత, వేదం చదువుతూ ఏవం వేద ఆపేసి నోరు తెరిచేట, ఆయన్నే చూస్తున్నారు. హోమం చేసేవాడు హోమమముంచత, హోమాన్ని ఆపేసి అటే చూస్తున్నారు. అందరూ ఎక్కడైనా అంతే కదా, లోకంలో ఒక సౌందర్యం, అమితమైన సౌందర్యం కనపడితే మనిషి ఆ పనిని ఆపేసి దాని వంకే చూస్తూ ఉంటాడు. కళ్ళు పెద్దవి చేసుకొని, నోరు పెద్దవి చేసుకొని అని ఆశ్చర్యంతో ఎక్కడి నుంచి వచ్చింది ఈ సౌందర్యం అని చూస్తారు కదా. అలాగే అమ్మ శ్రీనివాసుడు ఇద్దరు అలాగే ఉండిపోయారు. బలవంతంగా వాళ్ళు తీసుకెళ్ళిపోయారు.
శ్రీనివాసుడు కూడా అలా వచ్చి ఇంటికి వచ్చి అలా ఒకసారి పక్క మీద అలా పడిపోయాడ. అక్కడికి ఒకళ్ళ మాలిక ఆవిడ వచ్చింది. ఆవిడ వచ్చి, స్వామి నీకోసం బూరెలు తెచ్చాను, అరిసెలు తెచ్చాను, పూరీలు తెచ్చాను అని అన్ని రకాల పదార్థాలని తీసుకొచ్చిందట ఆవిడ. శ్రీనివాసుడు ఉలుకు లేదు పలుకు లేదు, అలాగే పరధ్యానంలో ఉన్నట్ట. వెంటనే ఆవిడ అందట, స్వామి నిన్ను చూస్తుంటే కామమోహితుడివై ఉన్నట్టున్నావే, ఎవరిని చూసావు? నాగకన్య, దేవకన్య, ఎవరో చెప్పు అనంటే వెంటనే స్వామి చెప్పేట, పలానా చోట నేను చూశాను, ఆవిడని నువ్వు కలిసి ఒకసారి వాళ్ళ పెద్దవాళ్ళతో మాట్లాడు. చూడండి, కలియుగం ఒక్కొక్క యుగానికి ఒక్కొక్కలా పెళ్లి చేసుకోవాలి. రామావతారంలో వెళ్ళి ధనస్సుని భంజనం చేసి సీతను వివాహం ఆడాడు. కృష్ణావతారంలో రుక్మిణీదేవిని లేపుకుని వెళ్ళిపోయాడు. ఆవిడని బలవంతంగా, బలవంతంగా అంటే ఆవిడ ఇష్టపూర్తిగానే, ఎందుకంటే వాళ్ళు ఇవ్వట్లేదు కదా అని కృష్ణావతారంలో ఆవిడని తీసుకుని వెళ్ళిపోయాడు. కలియుగం ఇలాంటివి చేయకూడదు, మనుషులందరికీ ఆదర్శంగా ఉండాలని మా అమరవాది వారు చెప్తూ ఉంటారు చాలా అందంగా. కలియుగంలో ఉండే వాళ్ళందరూ కూడా నన్ను ఆదర్శంగా తీసుకుంటారు, అబ్బాయి ఇష్టపడితే పెద్దవాళ్ళని ఒప్పించండి, అంతే తప్ప అలా వెళ్ళి బాధ పెట్టకండి అని శ్రీనివాసుడు చెప్తున్నాడేమో తెలియదు. కానీ శ్రీనివాసుడు ఏం చేశాడు? ఇష్టపడ్డ వ్యక్తిని వివాహం ఆడడం కోసం ఆవిడ్ని వకుళ మాలికని పంపించాడు. పంపించి పలానా చోటకి వెళ్ళు, అగస్త్యాశ్రమం వస్తుంది, అక్కడ స్నానం ఆచరించు, అక్కడ అగస్త్యుడు ఆరాధించే ఆ రుద్రుడు ఉంటాడు, ఆయన దగ్గరికి వెళ్ళి అట్నుంచి నువ్వు వెళ్ళని ఆ అడ్రస్ అంతా చెప్పాడు. ఆవిడ బయలుదేరింది. ఆవిడకు ఒక గుర్రం ఉందటండి, ఎర్ర గుర్రం. ఆ ఎర్ర గుర్రాన్ని ఎక్కి వెళ్ళింది ఆవిడ. ఆ చిలికెత్తలంతా చూశారట, ఎక్కడెక్కడికి శ్రీనివాసుడు వెళ్ళమన్నాడో అక్కడికంతా వెళ్ళింది ఆవిడ. వెళ్ళిన తర్వాత అక్కడ చిలికెత్తలు కలిశారు. వాళ్ళందరితో చెప్పిందట, ఇదిగో మా అబ్బాయే శ్రీనివాసుడు, మావాడే, మా స్వామి పంపించారు, నేను వచ్చాను అని చెప్తే, సరే తీసుకువెళ్తాం అని చెప్పి బయలుదేరారు వాళ్ళంతా. ఈ లోపల అమ్మ, ఈవిడ వెళ్తుంది కదా ఒకళ్ళ మాలిక, ఈవిడ వెళ్ళే మార్గాన్ని సుగమం చేయడానికి సోదిగత్తి వేషంలో మనవాడు ముందే వెళ్ళిపోయాడు అక్కడికి. పద్మావతి రోగగ్రస్తురాలై ఉంది, జ్వరంతో పీడితురాలై ఉంది, ఎన్ని మందులు వాడినా ఏం తగ్గట్లేదట, ఏం చేయాలి? అందుకని సోదోయమ్మ సోది అని వెళ్ళింది శ్రీనివాసుడు. అంటే సోది కూడా చెప్పేది ప్రమాణమే, ఆ సోది కాదండి నేను చెప్పేది. మామూలుగా సోది చెప్తారు కదా, సోదోయమ్మ సోది, ఎరుక చెబుతానమ్మ సోది అంటారే, అది మనవాడే స్టార్ట్ చేసిందే. అవి కూడా ఉన్నాయి, వాస్తవమే. అది చెప్పేవాళ్ళు మంచి మంచి వాళ్ళు ఉంటారు. వెళ్ళేట శ్రీనివాసుడు అక్కడికి వెళ్ళి ధరణీదేవిని పిలిచేట, అమ్మ ఎరుక చెబుతానమ్మ విను, నీ మదిలో ఉన్నది చెప్తానమ్మ విను అంటే, సరే ఏం చెప్తావు అంటే, ఇదిగో నీకు ఉన్నటువంటి ఆ ఆభరణం తీసి ఇక్కడ పెట్టు నేను చెప్తా అందట. నిజంగానే ఆభరణం తీసి పెట్టగానే, మీ అమ్మాయికి ఒంట్లో బాగాలేదు కదా, కారణం చెప్పమంటావా? చెప్పు. మనసిచ్చిందమ్మ, ఎవరికి ఇచ్చిందో తెలుసా? మగవాడమ్మ, ధీరుడమ్మ, లోకాధినాథుడమ్మ అంటూ చెప్పింది అండి ఆవిడ. చెప్పిన తర్వాత, నిజమా? నేను నమ్మను, మా అమ్మాయి అలాంటిది కాదే అన్నట్టుగా వెళ్ళి అడిగితే అప్పుడు ఆవిడ వచ్చి చెప్పిందిట, నిజమే అమ్మా, నేను ఒక ఆయన్ని చూసా, ఆయన ఎంత గొప్పవాడో తెలుసా? ఆయన సాక్షాత్తు ఒక మూర్తి వివించినటువంటి తేజస్సు అని వైష్ణవ లక్షణాలను చెప్తుందండి ఆ తల్లి. అలాంటి గొప్ప లక్షణాలు వాళ్ళంతా ఎలాంటి వాళ్ళంటే, వైష్ణవులు అంటే బాగా ఇష్టపడతారు వైష్ణవులు ఆయన్ని. వాళ్ళంతా సత్యం వదంతి ఏ దేవి నాసూయంతి పరాన్ క్వచిత్. అసూయ పడని వారు వైష్ణవులట. వాళ్ళు ఎవరి మీద కూడా ఎప్పుడు ద్వేషాన్ని చేయరట, ఎప్పుడు సత్యాన్ని చెప్తారు. పరనిందాన్ నకుర్వంతి పరస్వన్ హరంతియే. ఎదుటివాడిని నిందించరు, పరుల సొమ్ము దొంగిలించరు. న స్మరంతి నపశ్యంతి నస్పృశంతి కదాచన. ఎవడి వస్తువుల్ని స్మరించరు, ఎవరిని కూడా, ఇతర స్త్రీలను కూడా వాళ్ళు స్మరించరు. నపశ్యంతి చెడుగా చూడరు, నస్పృశంతి తాకరు, ఎప్పటికి కూడా అలాంటి వాళ్ళు వైష్ణవులు అని ఆ వైష్ణవ లక్షణాలన్నీ చెప్పి ఆవిడ
వాళ్ళు వైష్ణవులు ఇంకా ఎలా ఉంటారో చెప్పారండి. దొరికిన దాంతో తృప్తి పడేవాడే వైష్ణవుడు అండి. ఇప్పుడు మనందరం వైష్ణవులమే కదా, శంఖచక్రాలు తీసుకున్న వాళ్ళందరూ వైష్ణవులే. ఇందులో చెప్తారు, శంఖచక్ర ధారణే కాదు మిగతా ముద్రలు కూడా ఉన్నా కనీసం శంఖచక్రాలన్నా తీసుకోవాలి. అలాంటి లక్షణాలు కలిగినటువంటి వైష్ణవులు ఎవరైతే ఉంటారో, అలాంటి శుభ లక్షణాలు కలిగినటువంటి వాళ్ళు, మంచి లక్షణాలు కలిగిన వాళ్ళు ఇలా ఉంటారు. వాళ్ళు 12 బొట్లు ద్వాదశ ఊర్ధ్వపుండ్రాలు ధరిస్తారు. లేదంటే వాళ్ళు కేశవాది నామాలతో మనం 12 బొట్లు పెట్టుకోవాలి మగవాళ్ళు. ఆడవాళ్ళు 8 స్వరూపాలు ధరిస్తారు. అది వాళ్ళకు ఒక పంజరంలా కాపాడుతుందండి. చిలక పంజరంలో ఉన్నంతసేపు ఏ జంతువు దాన్ని ముట్టుకోలేదు, ఏం చేయలేదే. అలా ఇది ఒక పంజరం అంట, ద్వాదశ పంజరం అంటారు. కేశవాది నామాలతో ఇది కనుక పెట్టుకుంటే 12 బొట్లు మనకు అది పంజరంలా ఉండి ఏ శత్రువు మన ఏం చేయలేనంత గొప్ప కవచంలా మనం రక్షిస్తూ ఉంటుందండి అది. అలా చెప్తుంది ఇందులో అన్ని. అలాంటి లక్షణాలు కలిగినటువంటి వాడమ్మా, అలాంటి వాళ్ళని పిలిపించండి. వాళ్ళని పిలిపించి తనకి ఈవిడికి ఆశీర్వచనాలు ఇప్పించండి, తగ్గిపోతుందని అంటారు. అయిన తర్వాత అక్కడికి ఈ సోదిగత్తె వెళ్ళిపోతుంది. పద్మావతీ దేవిని వివాహం చేయడానికి ఎలా, ఆయన ఎవరు, శ్రీనివాసుడు ఎక్కడ ఉంటాడు అనుకునే లోపల చెలికెత్తలు వస్తారు. చెలికెత్తలు వచ్చింది, ఈ వకుళ మాలికని తీసుకొస్తారు. ఆవిడ అన్ని విషయాలు చెప్తుంది. వెంటనే ఆకాశరాజు గారిని పిలిపించి ముహూర్తం పెట్టడానికి బృహస్పతిని పిలిచారట, బ్రహ్మగారిని పిలిచారట. వచ్చారు. ఇక అంగరంగ వైభోగంగా వివాహం చేయడానికి అన్ని కార్యక్రమాలు చేశారు. వరుణదేవుడు వచ్చి పన్నీర్లాగా మొత్తం అన్నీ కూడా జల్లి అన్నీ ఆకాశం అంత పందిరి వేయించేశారు. విశ్వకర్మ వచ్చి మొత్తం పందిళ్ళన్నీ ఆయన ఏర్పాటు చేసేట. కుబేరుడు వచ్చి ధనాగారాలన్నీ నింపేసేట. యముడు వచ్చి ఆయన కూడా ఎవడికి ఏ అనారోగ్యం రావడానికి వీల్లేదు వెంకటేశ్వర కళ్యాణం అయ్యేంత వరకు, మిగతా లెక్కలన్నీ తర్వాత చూసుకుందాం వడ్డీతో సహా అని. యముడు ఎవడికి కూడా కరోనా కానీ జ్వరం కానీ తుమ్ము కానీ రావడానికి వీల్లేదు. ఆస్మా అసలు రాకూడదు. అందరూ ఆనందంగా రావాలి, చక్కగా తినాలి, పోవాలి. ఉడికిన అన్నం తిన్నా ఉడకకుండా ఉన్న అన్నం తిన్నా ఎవడికి కడుపు నొప్పి వచ్చినా వీల్లేదు ఆయన చెప్పి ఏ రోగం రావడానికి వీలు లేకుండా చేసేట యముడు. ఇంకోటి ఏం చేశాడు తెలుసా, యమలోకానికి కూడా సెలవిచ్చేట. పెళ్ళి అయ్యేంత వరకు ఎవడు చావడానికి వీల్లేదు, ఎవరిని పైకి తీసుకెళ్ళేది లేదు, అందరు ఇక్కడ ఉండాల్సిందే, వెంకటేశ్వర స్వామి పెళ్ళి చూడాల్సిందే. పురాణంలో ఉందండి. యముడు అందరినీ అరోగులుగా చేసేట, రోగం లేకుండా చేసేట. దేశమంతటా అందరూ రాకపోవచ్చు, అందరూ రావచ్చు. ఉన్నన్నాళ్ళు అందరూ అంతే. అండ్ మనం చూసాం కదండి, కరోనా తాండవించే రోజుల్లో భగవద్ రామానుజుల వారి ప్రతిష్టా కార్యక్రమం మన జిఎస్ వారు చేస్తే ఆ సమయంలో మాస్క్ లేకుండా తిరగద్దని, గుంపులుగా ఉండొద్దని చెప్పినా అదే సమయంలో యజ్ఞం పెట్టారు. అంకురారోపణైన 2వ రోజు నుంచి మాస్కులు తీసేశారండి అందరూ. మన దేశం కాదు, భారతదేశం అంతా, మన ఊరే కాదు. యజ్ఞ ప్రభావం అంత గొప్పది, అంత సంకల్పించారు జిఎస్ వారు. అందువల్ల పెద్దల యొక్క సంకల్ప బలం చూడండి ఎంత గొప్పదో. లోక కళ్యాణం కోసం చేసే ఆ యజ్ఞం మొత్తం ఏ దేశం నుంచి కరోనా వచ్చిందో ఆ దేశానికే పంపింది. నేను బాగా విశ్వసిస్తాను. మన సహస్రకుండాత్మక యాగం రామానుజులు 108 దివ్య దేశాలు రావడం, కరోనా ప్రపంచం నుంచి వెళ్ళి ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికే వెళ్ళి కూర్చుంది. అవునా కాదా చెప్పండి. చూసాం కదా మనందరం. మేమైతే బాగా విశ్వసిస్తామండి, బాగా. అటువంటి 108 దివ్య దేశాల ప్రభావం మనం చెప్పుకుంటున్నాం. దాంట్లో ఒక దివ్య దేశం ఇప్పుడు తిరుమల మనం చెప్పుకునేది. అలా శ్రీనివాసుడి కళ్యాణానికి శ్రీనివాసుడికి కూడా వెళ్ళి చెప్పింది ఆవిడ. ఒక చిలుకతో సందేశాన్ని తీసుకుని వెళ్ళి ఆ వకుళ మాలిక చెప్పిస్తుంది. వెంకటేశ్వర స్వామి సంసిద్ధుడు అవుతాడు. వెంటనే ఒక తులసి మాలికనిచ్చి పంపిస్తాడు పద్మావతీ దేవికి ఇమ్మని, నేను వస్తున్నా అని చెప్పి. ఆ తులసి మాలికని ఆ చిలక ఇస్తే శిరస్సును పెట్టుకుని ఆఘ్రానించి ఆవిడ ఆనందపడింది. పద్మావతీదేవి ప్రసన్నరాలైంది. శ్రీనివాసుడిని తీసుకొచ్చారు. ఒక పక్క ఏనుగు మీద పద్మావతీదేవిని తీసుకుని వస్తున్నారు. ఇద్దరు ఎదుర్కొన్నారు. ఇద్దరిని కళ్యాణ మండపంలో కూర్చోబెట్టారు. అద్భుతంగా అంగరంగ వైభోగంగా బ్రహ్మ, రుద్రుడు, ఇంద్రుడు, సకల దేవతలు, మునిగణ సపరివారంగా సకల జనులు అందరూ వచ్చి శ్రీనివాసుని కళ్యాణాన్ని చూసి అందరూ సుఖించారు.
మనం కూడా కళ్యాణంతో ఈరోజు కాలక్షేపాన్ని పరిసమాప్తి చేసుకోవాలి అనిపించింది. భాగవతాన్నేమో రుక్మిణీ కళ్యాణం, వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం చెప్పుకున్నాం కదా, సగం నామాలు చెప్పుకున్నా కళ్యాణం చేయొచ్చు. ఈ నామాలు శ్రద్ధగా విన్న మీ అందరికీ కూడా సకల కళ్యాణములు జరుగుగాక. కళ్యాణం అంటే పెళ్ళని కాదు అర్థం, కళ్యం అంటే సుఖం అని అర్థం. సకల సుఖాలు కలుగుగాక అని స్వామివారిని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని చక్కగా ఇక్కడ యోచన చేసి చక్కగా నడిపిస్తున్నటువంటి శ్రీమతి మాధవి నారాయణ రెడ్డి దంపతులు, అంతేనా? నాకెందుకో నరహరి నరహరి అని వస్తే ఆవిడని మా ఆయన పేరు మార్చారండి. వద్దులే అమ్మ నారాయణ ఆయన పెడతాలే. మాధవి నారాయణ రెడ్డి దంపతులకి అనేక మంగళాశాసనాలు చేస్తూ ఆవిడకి ఒక కోరిక ఉంది, స్వామివారు చిన్నజీయర్ స్వామి పుట్టినరోజు ఉత్సవాలు ఇక్కడ చేద్దామండి అని. అమ్మ బాబాయ్ తప్పకుండా సిద్ధిస్తుందిలే, కోరదాం తప్పే ఉంది, మంచి కోరడం తప్పేం లేదు కదా. కానీ మేము చెప్పాం 108 దివ్య దేశాలకి గత సంవత్సరం ఇక్కడికి వచ్చినప్పుడే మనం సంకల్పం చేసుకున్నాం. ప్రతి సంవత్సరం అక్కడ జరిగే సమతా కుంభకి మన కరీంనగర్ వాసులందరూ కలిసి అక్కడ తదియారాధనకి ఏర్పాటు చేసుకోవాలి అని. అందరికీ ఆ అవకాశాన్ని మనం ప్రతి సంవత్సరం చేతనైనంత చక్కని సేవ చేద్దాం. అందరం కలిసి ఆచార్య ముఖ వికాసానికి మన సంస్థ తోడ్పడితే బాగుంటుంది మన ఊరు వాళ్ళందరం అని చెప్పడం జరిగింది. ఎందుకంటే అలాగా కొన్ని సంవత్సరాలుగా మన స్వామివారి తిరునక్షత్రానికి వరంగల్ వికాస్ తరంగిణి చేస్తోంది. అలా 35,000 మందికి తదియారాధనకి వాళ్ళు కైంకర్యాన్ని సమర్పిస్తున్నారు, సామానంతా పంపిస్తుంటారు ప్రతి సంవత్సరం. అలా కరీంనగరానికి కూడా ఒక కార్యక్రమం ఏమిటంటే రేపు సమతా కుంభు, దానికి తప్పకుండా మనందరం రావాలి. వచ్చేవారికి పెరుమాళ్ళకు కూడా చక్కని ప్రసాదాన్ని మనం పెట్టాలి. ఆ శక్తి భగవంతుడు మనకి ఇవ్వాలని కోరుకుంటూ అందరికి కూడా అనేక ఆచార్యుల మంగళాశాసనాలు అందిస్తూ శ్రీయకాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం నివాసాయ నిత్యాయ పరమాత్మనే సుభద్రా ప్రణనాథాయ శ్రీ జగన్నాథాయ మంగళం మంగళాశాసనపరైః మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. జై బోలో స్వామీజీ మహారాజ్ కీ. మగవాళ్ళకు కూడా ఇవ్వండి, ఆడవాళ్ళకి. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ.